తెగిన గాలిపటాలైన రైతుల జీవితాలను చూసి వైఎస్ చలించిపోయారు. నీటి కోసం ఆకాశం వైపు చూసి చూసి ఫలమివ్వని పొలాలతో విసిగిపోయిన పల్లెలు గుండెలు బాదుకోవడాన్ని చూసి వైఎస్ తట్టుకోలేకపోయారు. రైతు కష్టం తీర్చడానికి ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడిగా 1999 ఎన్నికల మేనిఫెస్టోలో ఉచిత విద్యుత్ ఒక ఈ 2 లఘు చిత్రాలు చూపించిన తర్వాత ఈ కార్యక్రమానికి ఎటువంటి ఉపోద్ఘాతం చెప్పాల్సిన అవసరం ఉంటుందని అనుకోను. ఒక మనిషి తను జీవితకాలంలో ఎంత ప్రాసంగికతగా ఉంటాడో అంతకన్నా ఎక్కువ ప్రాసంగికతని, కాంటెంపరీనెస్ని వాళ్ళ జీవితకాలం తర్వాత కనుక ఏర్పరచుకున్నట్టయితే అతనికి భగవంతుడి స్టేటస్ వస్తుంది. అలాంటి స్టేటస్ వచ్చిన భారతదేశంలో మన తెలుగు వాళ్ళల్లో ఒకే ఒక పొలిటీషియన్ ఎవరన్నా ఉంటే రాజశేఖర రెడ్డి గారు. ఆయన ఇవాళ వర్ధంతి మనంతా స్మరించుకుంటున్నాం. ఒక 20 సెకండ్ల పాటు మనం అందరం ఒక ఉన్న చోట లేచి నిల్చొని ముందుగా ఆయన నివాళులు అర్పిద్దాం. ఈ పుస్తకావిష్కరణకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఐ రిక్వెస్ట్ దిగ్విజయ్ సింగ్ టీ టు కమ్ ఆన్ టు ది డయాస్. I request Honorable Justice B. Sudarshan Reddy ji to come on to the dais. I request a renowned journalist Sainath ji to come on to dais. I request co-author of this book, Dr. Raghuveera Reddy ji to come on to the dais. I request PCC President Telangana Sri Revanth Reddy to come on to the dais. I request Congress Legislative Party Leader of Telangana Sri Bhatti Vikramarka to come on to dais. I request Andhra Pradesh PCC President Sri Rudraraju to be on the dais. MSCO has got a rich tradition of presenting only books on the dais, not the bouquets. We treat books as the bouquets. My partner Sudhir is presenting my publication, one of my prestigious publications, to all the guests. And our PCC President presented shawls to all the guests here. Okay. Now lighting of the lamp by the guests.
ఇప్పుడు పుస్తకావిష్కరణ జరుపుకోబోతున్నాం. ఈ పుస్తకావిష్కరణని ఒక మంచి ఫోటో సెషన్గా చేద్దామని మా ఆలోచన. ఈ పుస్తక రచనలో సహకరించిన వల్లీశ్వర్, సుజాత వీళ్ళిద్దరిని వేదిక దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాను. కేవీపీ రామచంద్రరావు గారిని, ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని, కామినేని శ్రీనివాసరావు గారిని, కె రాజు గారు, అట్లాగే ఇక్కడ ఉన్న రామనారాయణ రెడ్డి గారు, చిన్నారెడ్డి గారు, జీవన్ రెడ్డి గారు వీళ్ళందరూ రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో క్యాబినెట్లో పనిచేశారు, చాలామంది ఉన్నారు. వారందరినీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అందరినీ, పొన్నాల లక్ష్మయ్య గారు, సిపిఐ నారాయణ గారు, కోదండ రెడ్డి గారు వీరందరినీ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఫోటో సెక్షన్లో పార్టిసిపేట్. సురేష్ రెడ్డి గారు స్పీకర్గా పనిచేశారు, వారు రెండు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు ఈ ప్రభాకర్ గారు, టీవీ ప్రభాకర్ గారు రండి వెళ్ళి. ఈ సీట్లో కూర్చున్న వాళ్ళు దిగ్విజయ్ సింగ్ గారు ఒక్కరే నిల్చొని పుస్తకం రిలీజ్ చేసి సీట్లో కూర్చుంటే వెనకాల అందరూ నిల్చుంటే ఫోటో బాగా వస్తుంది అనుకుంటున్నాను నేను. మీ సీట్లో కూర్చున్న వాళ్ళు కూర్చుంటే సీట్లో కూర్చున్న వాళ్ళు కూర్చుంటారు, మిగిలిన వాళ్ళని వెనకాల దించవలసిగా కోరుతున్నాను. మంచి ఫోటో వస్తుంది.
థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అందరూ ఎవరి స్థానానికి వాళ్ళు వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. చాలా కేవలం ఇలాంటి ఫోటో, ఒక ఫోటో కోసమే మన ఇలాంటి కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయొచ్చు. మంచి ఫోటో వచ్చింది. డాక్టర్ గారు మీరు కూర్చుంటే ఇప్పుడు పాలకుమి సాయినాథ్ గారు సుదీర్ఘకాలం జర్నలిస్ట్గా పనిచేసిన వ్యక్తి. భారత గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పట్ల విశేషమైన పరిశోధన చేసిన మనిషి, అనేక పుస్తకాల రచయిత. ఆయన ఇక్కడ ఇవాళ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ప్రధాన ప్రసంగం చేయడానికి వచ్చారు. పాలకుమి సాయినాథ్ గారిని ప్రసంగించవలసిగా కోరుతున్నాను. Thank you very much. I cannot claim to have known YSR as well as any of the others on this podium. They all knew him a lot better than me. But I did interact with him at the height of the agrarian crisis. In fact, this was the first state to recognize, and he was one of the very first leaders in the country to recognize that there was an extremely severe agrarian crisis behind the tense revival of the politics of Padayatra, and it had a very major impact on the politics of the unified Andhra Pradesh. He also had, on coming to power, because of him, Andhra Pradesh was the first state in the country to set up an agrarian distress commission headed by Jayati Ghosh. No other state had done that up to that point. It's only after Rajshekar Reddy set up an agrarian distress commission that other states began to follow suit. He also had a very good judgment of people and of the people he would. I think one of the very positive judgments he made was in appointing an agriculture minister called Raghuvira Reddy Garu. He also knew, he also could spot and scout talent in the bureaucracy and get the best people, get the best out of the best people, like my friend Koppala Raju, who is sitting here in the audience. In my interactions and memories of him was that he was a very upfront, blunt, to the point of being rude person. If he did not agree with some suggestion you went with, he would say, I'm not going to do that. That's a bad idea. You can do it yourself, but I'm not going to do it. On the other hand, if he thought some idea was good, and there were a number of occasions, whether on NREGS, asset building, prioritization of asset building in Dalit and Adivasi households, if he thought, or agricultural credit, if he thought your idea was good, the GR would be in process before you left the building. That was the extraordinary quality of Y.S. Rajshekar Reddy. He thought something was good, he would act on it forcefully, immediately. That was what I would, those are my memories of him. And I also remember that very exciting time in the crackdown in which Raghuvira Reddy Garu was majorly involved in the fake spurious seeds and in taking on Monsanto and others
in the price gouging that they were doing. Would you believe that one packet of seed, 450 grams, because it's actually 450 grams is 1 pound. One packet of seed before the BT avatar was costing 300 to 450 rupees for 450 grams. Or, 700 rupees for a kilogram, 800 rupees. Then comes Monsanto, Mexico and their seeds. And one packet, and they were selling this, a packet of seed for between 1,650 and 1,800 rupees, gouging the farmers. They were making a royalty of 1,250 to 1,400 for every packet. The first government to crack down on that, and Sri Raghuvira Reddy led that process in challenging the pricing in the Monopolies Commission. Before the first hearing, Monsanto dropped the price to 900 rupees. Imagine how much money they were making. How much money they were making at 1,800 rupees a bag, that they could reduce it to 900 rupees and still make profit. So it means the royalty they were making was 1,400 per bag. Okay? So I'm very proud of what happened in the state then, and proud to have been associated with the people who took this action. However, now I would like to say that I'm very glad that you are honoring YSR with this book. But having said all those positive things, and I think there are still positive things happening, I think if we are to pay a tribute to the memory of YSR, who stood for the Andhra farmer, I think we now have to recognize the return and intensification of an extremely serious agrarian crisis. In the last few years, it's no longer an agrarian crisis. It has moved to being a societal crisis. And when the largest body of smallholders in the world are fighting for their survival, I would call it a civilizational crisis. It has gone from being a farm crisis to agrarian to societal to civilizational crisis. Imagine that in 2017, one example of the kind of things that are being done to farmers, against farmers, was the 3 farm laws rammed through Parliament, first put as ordinances, then brought in, and then passed in Parliament by throwing out 8 MPs for that particular session, so that you could get it passed without any reference to Standing Committee on Agriculture or any special committee. It's an astonishing thing that the farmers of this country defeated those farm laws. Everybody reads about Occupy Wall Street, where people fighting for justice in the US occupied New York's Wall Street, one park, for 9 weeks before they were thrown out by New York police. In India, our farmers occupied the gates of Delhi for 53 weeks. The largest peaceful, constitutional, democratic protest for justice in the world, and organized at the height of the pandemic. 720 farmers died in the camps of Singhu, Tikri, Shahjahanpur and Ghazipur. However, the victory they brought us is being stolen from the back door. Those very laws are being brought back piecemeal through whether you have a Dalwai committee or whatever. All those
clauses in those laws are being brought back. But I also want to tell you that some of the clauses in those laws have been adapted in many other laws, including the Karnataka cow slaughter updated law. Justice Reddy would be far more capable of explaining to you. I have always maintained the farm laws were not only about farmers. There were clauses in those laws, like clause 17 in the first two laws, that took away the citizens' right to approach the courts, right to legal remedy. Article 32 was nullified. It's not just farmers, none of you could do it. You had to go to an appellate tribunal. This is one set of problems. Then they brought another clause, which is even now on 3-4 laws, including the cow slaughter law, that those acting in good faith on cow slaughter or whatever can be deemed to be public servants. This is a clause written for the Bajrang Dal. Okay? I mean, I don't, it's phenomenal. Please understand, it's not only in the farm laws. It's come in a number of other laws. Okay? So I think that we need to also need to recognize you were given a promise in 2017 about doubling farmers' income. In 2000, what is the latest figures we know? National Sample Survey, Situation Assessment of Farmers. Not only did they not double the farmers' income, income from cultivation has actually declined. See, the farmers' income is counted in 3 ways by the National Sample Survey organization. One is cultivation, agricultural income, one is wage labor, and one is income from livestock. Income from livestock has gone up. Income from wage labor has gone up, which is not a good sign. It means more and more farmers are feeling compelled to do wage labor, and they are going to be competing with your agricultural laborers for days of work. But in cultivation income, agricultural income which your Prime Minister promised, it actually declined. Okay? So we are facing a very serious situation, and I think those in Andhra and Telangana should ask themselves, what would YSR do? What would YS Rajshekhar Reddy do in this situation? What would he do? How would he approach the Kisan struggles? I think that is a very good question for all of us to ask ourselves. Thank you very much. Thank you, Sainath Garu, for your excellent speech. I request Justice Sudarshan Reddy Garu. He is a renowned judicial officer and a great social activist. Come on, sir, please. Thank you, Mr. Vijay Kumar. You have, I'm aware of it. సార్ నేను మొదలుపెట్లే వచ్చి చెవులో 10 నిమిషాలని చెప్తా ఉన్నాడు సార్. అది విజయ్ కుమార్. श्रीमान दिग्विजय सिंह जी, डॉक्टर साईनाथ, distinguished friends on the dais, Sir Raghuveera Reddy, Revant Reddy, Rudra Raju garu, Vijay Kumar నేను సంబోధించాను, and Sri Bhatte Vikramakar ji. I was just telling, sharing my feeling with Sri Digvijay Singh ji. Barring few of us who are present here, I thought I'm in the midst of an
AICC session. I thought it was a book release function authored by our distinguished friends, Shri KVP Ramchandra Rao and Shri Raghuvira Reddy Garu. I'll say a few words within the allotted time, mostly about perhaps the person whom all of us, including me, knew very well. At the very outset, let me state that it is indeed an honor to be called upon to be a part of this function that in essence seeks to place the contributions of a beloved leader of the masses of Telugu-speaking lands in a new and a renewed light. These days, politics are no longer about a reasoned and a reasonable debate, but shrill, being filled with manner of invectives against political opponents. Nevertheless, I would like to believe that even bitter political opponents of late Sri Y.S. Rajashekar Reddy would not balk at characterizing him as a political giant. Given his achievements in the political sphere, I think we need to set aside differences of opinion regarding political, economic and policy orientations and even personal rivalries and talk respectfully and objectively about a person whose life was cut short cruelly by a tragic accident. Having been a constitutional functionary, charged with inter alia the responsibility of ensuring that the decisions of the executive operate within the boundaries of enactments that are made by the legislature and the law enacted by the legislature is permissible under the boundaries set by the Constitution of India, and on the more rare occasions deciding whether legislative and executive actions may be of the kind that violate the very basic structure. I recognize the dangerous trend of judges and constitutional courts being viewed as belonging to a tribe, that is judiciary, that is relentlessly against the agenda of the political sphere. This is further amplified by an increasingly and incorrigibly irresponsible media that seeks to sensationalize every comment, and I would not go into the detail. I was compelled by a key precedent set by the Supreme Court of India to strike down a politically important legislation pushed through the legislature as a means to fulfill a poll promise made by YSR. He was popularly caught, as he was popularly caught. Notwithstanding that, there were many occasions when we met personally as two constitutional functionaries, and let me assure you that there was never even a hint of anything other than the mutual respect for each other, both on account of the constitutional office we were holding and also on account of the respect that we owed to each other as individuals engaged in functions dealing with the constitutional goals. He always exuded warmth that was natural, revealing himself to be both affable and instinctually a friendly person. Equally importantly, he also used to seek opinion on larger reference frames and was quick to appreciate the nuances of linkages between constitutionalism and political power and the polity. Maybe because of he himself had struggled too long and had to attain political power, he was secure about his position enough to patiently listen to other points of view.
There are many different examples that one could give about the YSR did as the Chief Minister of the United Andhra Pradesh that are worthy of being mentioned. The list, I am sure, according to his, would be a long and is a detractor's short. I think we need to get past compulsions, present a political jousting to take a more balanced view. So I wish to talk about a few of his accomplishments within the overall framework of political economy, constitutional values. But the time allotted to me by Mr. Vijay Kumar may not permit to refer to all of them, but I would list out the three which are integrally connected to each other. Free supply of power to the riots, and measures to take the farmers out of a debt trap. That is one thing. Of course, coupled with the irrigation projects, the most importantly, Arogyasri, and the third one was what you call reimbursement of the fee to be paid by the students, which has helped immensely the boys and girls coming from the rural areas, but for which it would not have been possible for them to attain their higher education. These three are integrally connected to each other. Just now, Dr. Sainath was telling us that how could a simple legislation which is meant for the benefit of the farmers could take away the right of constitutional remedies, which Baba Saheb said was the most fundamental of all the fundamental rights. That's up. I am one of those who believe, I don't know whether I should say, picture abhi baki hai. अभी तो ट्रेलर देख चुके हैं, पिक्चर अभी बाकी है. Let me end this talk by making two pleas. Let us make an effort to consciously place leaders who have points. We would only leave reference frames of demonization of significant players in their own history. The second plea is something that I keep asking scholars to engage in. We need to promote the study of such periods and such leaders as the subjects of critical social science research that enlightens. There's an acute need to move away from sensationalism parading as quote-unquote analysis, at least with those who have died. Let us be more respectful. సరే, 2 నిమిషాలు తెలుగులో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాను. డాక్టర్ సాయినాథ్ గారు మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఈ రైతులు పడుతున్నటువంటి కష్టం పట్ల, ఇప్పుడున్న పరిస్థితుల పట్ల, మొన్న జరిగిన రైతు ఉద్యమం కావచ్చు, వాళ్ళ ప్రస్తుత సమస్యలు కావచ్చు, ఏ విధంగా స్పందించి ఉండేవాడు అని ఒక ప్రశ్న. ఏ విధంగా స్పందించేవాడంటే పుస్తకంలోనే ఉంది. ప్రజ్ఞావంతుడు ప్రణబ్ కుమార్ ముఖర్జీ గారు, మేనిఫెస్టో కమిటీ చైర్మన్, ఈయన ఢిల్లీకి వెళ్ళి నేను రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వదలుచుకున్నా, మీరు మేనిఫెస్టోలో పెట్టండి.
అది కుదరదు. మొన్న పంజాబ్లో పెట్టినాం కదా, దానివల్ల ఫలితం రాలేదు కదా, ఓడిపోయినాం కదా, ఎందుకు దానికి? అయితే మీ ఇష్టం. అది సాధ్యం. ఈ పని చేస్తారు. రామచంద్రరావు గారు అక్కడ లాస్ట్లో కూర్చున్నారు. ఏంటి ఆయన మనసు నొప్పించినట్టున్నావు, ఇదేమిటి ఇట్లా చెప్పినావు అంటే, మనసు నొస్తే నొప్పించుకోండి. బికాజ్ సాయినాథ్ సెడ్ హీ వాజ్ బ్లంట్ ఇన్ సమ్ ఆస్పెక్ట్స్. ఆయన మనసు నొచ్చిందా నొచ్చుకొని ఆయన ఒక మాట అంటాడు. ఆయన జాతీయ పార్టీలకు ప్రాంతీయ ప్రయోజనాలు అవసరం లేదా? కాంగ్రెస్ పార్టీకి ఒకవేళ ఆయన చెప్పిన మాట స్పష్టంగా అర్థమై ఉంటే, దాని భావం, దాని తీవ్రత అర్థమై ఉంటే, ప్రాంతీయ పార్టీ నేతలు కూడా ఉన్నారు ఇక్కడ, క్షమించాలి, కొన్ని ప్రాంతీయ పార్టీలు ఉండేవి కావు. జాతీయ పార్టీలకు ప్రాంతీయ పార్టీల సమస్యల పట్ల సమగ్రమైనటువంటి అవగాహన ఉంటే వాటి జననం లేనే లేదు. వాటి వల్ల కలుగుతున్నటువంటి ప్రజలకు ఇబ్బందులు ఉండేవి కావు అని అనుకునే వాళ్ళు నేను. ఒక విషయం, మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో జన్మించి leader Bhatti ji, Ruduraju ji, and dear friends. 14 years back, we lost Rajshekar Reddy, with whom I worked as a PCC president of my state when he was a PCC president of Andhra Pradesh. And then from 2004 onwards,
when I worked as a General Secretary of the AICC in charge of Andhra Pradesh. That was one of my most challenging tasks, to be the General Secretary of a state which has known for dissensions within the Congress party. And of course, we had the Chief Minister and the Leader of Opposition both from Rayalaseema. Rayalaseema, the area itself is a challenge to any political leader. And what a wide spectrum of leaders we had from Rayalaseema. Raghura Reddy, always smiling, cheerful, friendly. And to the other extreme, as my friend P. Sainath has said, that Rajshekhar knew his mind. He was blunt, honest, and be very clear what he is doing and what he has to do. Then, of course, Chandrababu Naidu from Chittoor. But I can assure you, and I'm amazed by the close friendship of Rajshekhar Reddy and KVP Dr. Ramchandra Rao. How can two young students in Gulbarga Medical College, the roommates of a hostel, could continue till the unfortunate incident of 2nd September 2009. They made a great pair. I always I was a little jealous of that, because such close friendship I have not seen anywhere in the part of my political life. Forget about in the family. They are more than the family. Rajshekhar Reddy and I were chosen by Rajiv Gandhi ji as the younger generation of his age to take up the challenge of building up organization of the Congress party. Congress party has never been very serious about its organized structure, because it's been a party of movement. I'm speaking more on politics because my esteemed friend P. Sainath, he has in a very fine manner explained the agriculture aspect and the mindset of Rajshekhar Reddy. So Rajshekhar Reddy, he and I and Ashok Gehlot, Ahmed Patel, Oscar Fernandez were chosen by Rajiv Gandhi to head the state organizational structure. And events, I don't want to pat myself on the back, but yes, we did deliver whatever we could. See, the basic policies taken up by Rajshekhar Reddy were pro-poor, pro-weaker sections, deprived sections, pro-minorities, free power to the farmers, health insurance, Rajiv Arogya Shri, free ambulance service, and of course K. Raju is here, who was the key architect of mobilizing women entrepreneurship during the self-help groups, and with a subsidized rate of interest which is not been done anywhere in any part of the country. Then, of course, the subsidized housing scheme, the benefits of which his son Jagan Reddy is harvesting in Andhra Pradesh. MSP, minimum support price, bonus to the paddy farmers. Then 2 kg rice, full reimbursement of the tuition fees
of students coming from the poor families and reservation of minorities in the professional institutions. So basically, and of course, he's dealing with the Naxalite movement. When he came in, when he became the chief minister, there was a very strong Naxalite movement, but he very politically, intelligently, he sort of brought them into the mainstream. Telangana was known for its drought, and the suicides which Mr. Sainath has mentioned already. His Jal Yagnam, your irrigation scheme, very ambitious scheme of more than 40 lakh hectares of irrigation projects. This was his, I would say, the vision of that man. Friends, today, as we see today, had Rajshekar Reddy not been snatched away, things would have been much different in Andhra Pradesh and Telangana today. He was not only a political leader, but a strategist, a friend of the poor, a friend of the minorities, a Gandhian in his own way. Although coming from Rayalaseema area, he had the political sagacity to take even his bitterest critics on his side. This is quite unusual in Telugu politics. As a General Secretary of the AICC, we had the strong supporters of Rajshekar Reddy ji and also some very powerful people in the Congress party who did not see eye to eye with Mr. Rajshekar Reddy. But I can tell you one thing. Managing contradictions is the key to politics. And that art I learned when I was General Secretary of the All India Congress Committee for Andhra Pradesh. His agriculture policies have been very well reflected by Sainaji, and I can assure you, I am absolutely certain that I was just discussing with P. Sainath, what would have been the reaction of Rajshekar Reddy if those 3 horrible anti-farmer bills come when he was alive? I'm sure whether he was a chief minister or not a chief minister, he would have gone to the dharna site and spent quite a long time on that. His commitment for the farmers and the poor is unparalleled. He initiated the process of the Padayatra, the importance of Padayatra into the Indian politics. His 1400 kilometers walk made huge difference. That was the time when Congress had gone to a stage where it was being overrun by the TDP. It was his leadership which ultimately brought the changes, and we won we won back Andhra Pradesh. If you see the results, if the Andhra Pradesh state had not given us the kind of mandate which gave us in 2004 and 2009 parliamentary elections, probably UPA government may not have been formed. So I think today as we stand and pay homage
to Rajshekhar Reddy in his memory. Let us be very clear. They were the policies of Mrs. Indira Gandhi, Mr. Rajiv Gandhi, which he continued and effectively implemented as the Chief Minister of Andhra Pradesh, helping the poor. This is something which we have to sort of understand. Today, as we stand here, we've got challenges in the country. We have a leadership in the country who has a scant respect for constitution, scant respect for statutory institutions. We've got a scant respect for the parliamentary functioning of the government. And of course, the biggest challenge, the polarization is taking place in this country. I wish we had Rajshekhar Reddy here to fight these challenges. Thank you. థ్యాంక్ యూ సార్. రాజశేఖర్ గారి అడ్మినిస్ట్రేషన్లో అధికారిగా పనిచేసి ప్రస్తుతం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ శాసనసభ్యులుగా ఉన్న రాజు గారు ఇక్కడ ఉన్నారు. రాజు గారి నుంచి 2 నిమిషాలు బ్రీఫ్గా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభావేదికను అలంకరించినటువంటి పెద్దలకు, సభకు ఇచ్చేసినటువంటి సహృదులైన మీ అందరికి కూడాను నా హృదయపూర్వక నమస్కారాలు. 2 నిమిషాల్లో 2-3 ఎనాక్డోట్స్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. రైతే రాజు అయితే నిర్ణయాలు ఎలా తీసుకుంటారు? మీ అందరూ కూడా గుర్తుండొచ్చు, రాజశేఖర రెడ్డి గారు సీఎంగా పదవి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు. నక్సలైట్స్ని పిలిపించి వారితో చర్చలు జరిపారు. అయితే ఒక వారం 10 రోజుల పాటు జరిగినటువంటి ఆ చర్చలు విఫలమైపోయిన తర్వాత నేను వారిని కలిసి వారితో ఒక విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. సార్, మరి చర్చల్లో నక్సలైట్స్ ఏ విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చారు? చర్చలు విఫలమైనా కూడాను ఆ విషయాల మీద ప్రభుత్వం పనిచేయచ్చు కదా అని అంటే రాజశేఖర్ గారు చాలా దీర్ఘంగా ఆలోచించి ఒక మాట అన్నారు. వాళ్ళందరూ కూడాను ల్యాండ్ ఇష్యూస్ మీద మాట్లాడారు. మరి ఆ ల్యాండ్ ఇష్యూస్తో కనెక్ట్ అయ్యేదంతా రైతులే కాబట్టి చర్చలు విఫలమైనా కూడాను వారు లేవనెత్తినటువంటి అన్ని సమస్యల మీద రాష్ట్రం పని చేయాలి, ఆ సమస్యలని పరిష్కారం చేయాలి అని వారు ఆలోచన చేసి కోనేరు రంగారావు గారి కమిటీ అని ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీలో నేను కూడా మెంబర్గా ఉన్నాను. అనేక సందర్భాల్లో ఆ కమిటీ సభ్యులతో మాట్లాడుతున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు మాతో పదే అనేవారు, నక్సలైట్స్ తీసుకొచ్చిన సమస్యల్ని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంగా చూడకండి, అది రైతులకు సంబంధించిన సమస్యలు, రైతుల ల్యాండ్ రైట్స్ సంబంధించిన సమస్యలు, వాటిని మనం పరిష్కారం చేయాలి. అప్పుడే రైతులకి మరి ఆత్మస్థైర్యం వస్తుంది, వారికి ల్యాండ్ టైటిల్ వస్తుంది. కాబట్టి అవన్నీ పరిష్కారం చేయండి అని చెప్పడం జరిగింది. అంటే ఈ నక్సలైట్ సమస్యను కూడాను రైతుల దృష్టితో
మరి పరిశీలించి నిర్ణయం తీసుకున్నారు రాజశేఖర రెడ్డి గారు. అలానే వారిలో ఉన్నటువంటి రైతు సంక్షేమం మీద వారికి ఉన్నటువంటి వీక్నెస్ని గమనించి అధికారిగా 2-3 సందర్భాల్లో ఆ వీక్నెస్ని ఎక్స్ప్లాయిట్ చేసి కొన్ని ముఖ్యమైన పాలసీస్ను కూడాను వారి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకోగలిగాం. ఉదాహరణకి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ వచ్చినప్పుడు ఈ చట్టాన్ని ఒక రైట్స్ బేస్డ్ చట్టంగా అమలు చేయాలి. దీన్ని ఆ విధంగా అమలు చేస్తే రైతుల పొలాలను అభివృద్ధి చేయొచ్చు, హార్టికల్చర్ని డెవలప్ చేయొచ్చు, అదేవిధంగా వాటర్ ఇరిగేషన్ డెవలప్ చేయొచ్చు, మరి డ్రై ల్యాండ్ అగ్రికల్చర్ డెవలప్ చేయొచ్చు అనేకమైనటువంటి ఆపర్చునిటీస్ని వారి ముందు ఉంచడంతో వారికి ఈ పథకాన్ని 100% తూచా తప్పకుండా చట్టంలో ఉన్నట్టుగా అమలు చేయాలని వారు నిర్ణయం తీసుకోవటం, ఆ విధంగా ఆదేశాలు ఇవ్వటం మూలంగా ఆంధ్ర రాష్ట్రంలో మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అన్ని రాష్ట్రాల కంటే అగ్రగామిగా కొన్ని సంవత్సరాల పాటుగా నిలిచింది. అదేవిధంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ప్రోగ్రాం గురించి వారితో మాట్లాడుతున్నప్పుడు ఎలాగా అయినా కూడాను ఈ ప్రోగ్రాంకి వారి నుంచి మ్యాక్సిమం సపోర్ట్ తీసుకోవాలనే ఉద్దేశంతో మేము ఒక ఆలోచన చేశాం. వారితో చెప్పాం, అయ్యా ఈ పేద మహిళలు వారు తీసుకునేటువంటి చిన్న చిన్న లోన్స్ అన్నీ కూడాను వ్యవసాయానికే పెడుతున్నారు. ఆ చిన్న చిన్న లోన్స్ అని కూడాను వారు వ్యవసాయ అభివృద్ధికే పెడుతున్నారు. కాబట్టి వారికి ప్రభుత్వ పరంగా మనం సహాయం చేస్తే వ్యవసాయ రంగానికి సహాయం చేసిన వాళ్ళు అవుతామని చెప్పడంతో వెంటనే వారు దాన్ని స్పందించి మరి ఈ లోన్లు వారికి పావలా వడ్డీతో మనం ఇద్దామని నిర్ణయం తీసుకోవటం మూలంగా ఆ రోజు సంవత్సరానికి 100 కోట్లు నబార్డ్ నుంచి వచ్చేటువంటి క్రెడిట్ ఏదైతే ఉందో వారు చనిపోయే సమయానికి అది 15,000 కోట్ల స్థాయికి సంవత్సరానికి ఎదగడం జరిగింది. మరి అలానే పేదలకి ప్రభుత్వం ఇచ్చినటువంటి భూముల్ని మరి అభివృద్ధి చేయాలి, ఆ భూములకి నీటి సదుపాయం కల్పించాలి, దాని మూలంగా సన్నకారు చిన్నకారు రైతులు అభివృద్ధి చెందుతారని వారి దృష్టికి తీసుకొని రావడంతో వారు దాని మీద స్పందించి ఇందిరా జలప్రభ అనే ఒక బృహత్కరమైనటువంటి కార్యక్రమాన్ని శాంక్షన్ చేయటం జరిగింది. ఈ విధంగా అధికారిగా వారు రైతు పక్షపాతి అని గమనించి రైతు సంక్షేమ కోణంలో అనేక సందర్భంలో మరి మేము వారి నుంచి నిర్ణయాలు తీసుకోవటం, పెద్ద పెద్ద కార్యక్రమాలని చేపట్టడానికి అవకాశం కలిగింది. మరి ఈ సందర్భంగా వారు మనందరి హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. మనందరికి కూడాను వారు గుర్తొచ్చినప్పుడల్లా ఒక రైతులాగా మనకి కనిపిస్తూ ఉంటారు. ఆ మహానేతకి శ్రద్ధాంజలి అర్పిస్తూ మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ రాజు గారు. ఇప్పుడు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ గారిని 2 నిమిషాలు బ్రీఫ్గా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. నిజంగా డౌట్ వచ్చింటుంది, కమ్యూనిస్టుల ఉపన్యాసం కర్ణాటక సంగీతం కొనసాగుతుంటుంది అనుకున్నారు. అట్లా లేదు, ఇప్పుడు మేము కూడా బ్రీఫ్ అయిపోయినాం, భయపడక్కర్లేదు. ఇది నేను మాట్లాడడానికి రాలే, వినడానికే వచ్చాను. ఆ మటుకు చెప్పాను. ఇన్విటేషన్ కేవీపీ గారు పంపిస్తే మీరు పిలవకపోయినా నేను వస్తాను. రాజశేఖర్ గారికి నాకున్నటువంటి అనుభవం మాట్లాడుతూ చెప్పాను. అంటే అందరికి డౌట్ రావచ్చు,
నేను కమ్యూనిస్ట్ని, ఆయన కాంగ్రెస్ పార్టీ వాడు. కానీ రాజకీయాలు ఉంటాయి. ఈ వ్యవస్థలో రాజకీయ వ్యవస్థ చాలా పవిత్రమైంది. రాజకీయ వ్యవస్థ లేకుండా వ్యవస్థ ముందుకు పోవడం సాధ్యం కాదు. అన్ని రాజకీయ పార్టీలకి మేనిఫెస్టోలు ఉంటాయి. అందులో మంచిగా రాసుకుంటారు, దాన్ని చెడుగా రాసుకోరు. నేను చంపుతాను పొడుస్తాను రాసుకోరు, మంచిగా రాసుకుంటారు. కానీ అమలు చేయడంలో చాలా తేడా వస్తాయి. అయితే రాజకీయ విభేదాలు ఉంటాయి తప్ప వ్యక్తిత్వ కక్షల దారికి తీదు. విభేదిస్తే మా పాలసీ కాంగ్రెస్ పాలసీ క్లాష్ అవుతుంది. అంతేగాని రాజశేఖర రెడ్డి నారాయణ క్లాష్ కాడు, సాధ్యం కాదు. అట్లా క్లాష్ అయితే రాజకీయ వ్యవస్థ ఉండదు. ఆ విషయంలో రాజశేఖర రెడ్డి గారు విపక్షాలని గౌరవించేవాడు, విభేదించినా గౌరవించేవాడు. ఇష్టం లేకపోతే మేము చేయలేమని చెప్పేవాడు. ఇష్టం అంటే పాలసీ నాకు కుదరదా అని చెప్పేవాడు. జన నిషేధిస్తే అవుట్ ఆఫ్ ది వేలో కూడా చేసేవాడు. అలాంటి సంబంధాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు రాజకీయ వ్యవస్థలో ఖర్చు వచ్చేసినాయి. ఒకసారి నేను రాజశేఖర ముఖ్యమంత్రి పోతే అప్పుడు డాక్టర్ కేవీపీ అక్కడే ఉన్నాడు. కేవీపీ వెంటనే నారాయణ చూస్తే నీకేం పంచి నిలవదా, కౌగులించుకుంటున్నావు, బయట బూతులు తిరుగుతా ఉన్నాడు అన్నాడు. అంటే ఆయన చేయి అట్ట పట్టుకున్నాడు. ఆయన కమ్యూనిస్ట్ పార్టీ, నేను ముఖ్యమంత్రిని, నన్ను విమర్శించుకోండి ఇంకోని విమర్శిస్తానన్నాడు. మీరు రాయాల్సిన రావండి వెళ్ళిపోయాడు. అంటే విభేదాలు ఉన్నంత మాత్రాన, విమర్శించ మాత్రాన ఆ విమర్శను, ఎందుకంటే బయట విమర్శించడం బాగా కొన్ని అంశాలపైన నా నోరు కూడా కొంచెం పదును ఎక్కువ ఉంటుంది, ఇప్పుడు తగ్గినట్టుంది అంతే. నేను కొంచెం గట్టిగా విమర్శించాను. ఎందుకు విమర్శించాను? వ్యక్తిగత విమర్శ వేరు, విధానాలపైన విమర్శిస్తాం, ఇష్యూస్ పైన విమర్శిస్తాం. అలాంటప్పుడు దాన్ని ఖర్చుగా తీసుకోవడానికి కుదరదు. ఇప్పుడు ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఆయన కడప, రాయలసీమ. కడపలో 4 దఫాలు ఎద్దుల ఈశ్వరరెడ్డి గారు ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఆయన రాయలసీమ గాంధీగా పేరు ఆయనకి. ఆయన కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు. రాయలసీమ కృష్ణా జిల్లాను మళ్లించాలని చెప్పేసి ఆయన రాయలసీమలో 4 జిల్లాలు కలిపి సంయుక్తంగా ఆందోళన చేశాం ఆ పెద్ద నాయకులు. అప్పుడు ఈయనప్పుడు డాక్టర్గా ఉంటూ రాజకీయాల వైపు ఆసక్తి చూస్తూ ఉన్నారు. ఈశ్వరరెడ్డి గారు ఎప్పుడు పోటీ చేసినా రాజారెడ్డి గారి దగ్గరుండి ఆయన వాహనం ఇచ్చి సపోర్ట్ చేసేవాడు. అంటే కమ్యూనిస్ట్ పార్టీకి వాళ్ళ నాన్నగారికి కూడా సంబంధాలు అట్లాంటివి. ఆ నేపథ్యం ఆయన కూడా ఉంది. రాయలసీమ ప్రాంతం నీళ్లు సమస్య తెలుసు. ఒకసారి ఉప ఎన్నికల్లో దోణలో మేము వెళ్తుంటే ఈస్ట్ గోదావరి నుంచి ఒక మంత్రి, నా పేరు మర్చిపోయా, నాతో పాటు వస్తున్నాడు. అది కడవ మీద కడవ పెట్టుకొని వస్తుంటారు ఆడవాళ్ళు. ఇక్కడ మీద వరుసగా ఇండ్లు ఉండవు, ఊర్లు. ఒక ఊరికి ఇంకొక ఊరికి మధ్య ఒక 10 కిలోమీటర్లు 5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆయన చూసి ఏంటి కొండలపైన కొండలు తీసుకొస్తానంటే తాగడానికి నీళ్ళు అండి అన్న. అంటే తాగడానికి నీళ్లు ఎర్రటి ఎండలో ఎక్కడి నుంచో ఆడవాళ్ళు చేస్తున్నారా? నేను పూర్వజంలో పుణ్యం వైపు చేసినాను కాబట్టి ఆడబుట్టాను, పాపం చేసినట్టు ఇక్కడ పుట్టినవాళ్ళన్నా నేను. అంత వ్యూహాలు ఉన్నాయి. అప్పుడు రాజశేఖర కొంచెం ఐడియా వచ్చింది. రాయలసీమ ప్రాంతం ల్యాండ్ మంచిదే, కోస్తా ప్రాంతంలో పోల్చుకుంటూ కొన్ని భూసులు మంచి సారవంతమైన భూములు ఉన్నాయి. నీళ్ళు ఇస్తే రాజు అవుతాడు, నీళ్ళు ఇవ్వకపోతే పేదవాడు అవుతాడు. ఆ కాన్సెప్ట్ పనిచేసింది కాబట్టి ప్రాజెక్టుల పైన నిలబడ్డాడు. ఆయన పోలవరం ప్రాజెక్టు పైన నిలబెడితే సిపిఐ గట్టి నిలబడింది. కాంట్రాక్ట్స్ వచ్చాయి, మాకు లెఫ్ట్ పార్టీస్ కూడా కాంట్రాక్ట్స్ వచ్చాయి. మేము చెప్పిన నీళ్ళు అంటే మాకు ఇష్టం, రాయలసీమ ప్రాంతంలో అనుభవించాం. నీళ్ళు రావాల్సిందే, పోలవరం ఉండాల్సిందే. పోలవరం మునిగిపోతుంది పెడితే పోలవరం నిండితే దేవుడు వెళ్ళిపోతాడు అని చెప్పేసి రకాలు పెట్టారు. మేము మాత్రం ఖచ్చితంగా పోలవరం ప్రజలు ఉండాల్సిన నిలబడ్డాం. అట్లా ఇష్యూస్ పైన నిలబడిన మాట వాస్తవం. ఇంకొకటి చాలా ఉన్నాయి. అవి చెప్పాలంటే మన విజయ్ కుమార్ గారు అడ్డం కొడతారు. ఒకవేళ చెప్పాలంటే ఈజ్ ది జెమ్ ఆఫ్ ది పర్సనాలిటీ ఇన్ ది పొలిటికల్ ఫీల్డ్, దట్ ఐ కెన్ సే. నా మీద కొంతమంది విమర్శించారు కూడా, నేను ఇప్పుడు కూడా నిలబడ్డాను. చనిపోయాడు కాబట్టి పొగడం కాదు, ఆయన ఉన్నప్పుడు చెప్పాను. మిగతా విషయాలు ఉన్నాయి. ఈజ్ అ కాంట్రవర్షియల్ పర్సన్, ఐ నో ఇట్. ఈజ్ అ కాంట్రవర్షియల్ పర్సనాలిటీ.
అంటే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉండగా రాజశేఖర రెడ్డి కుటుంబానికి ఆర్థిక పరిపాలన చేశారు. ఆయన బరేటెస్ ముగించారు, కర్నూలు ఫ్యాక్టరీ ముగించారు, చాలా నష్టాలు జరిగినాయి. టీడీపీ నష్టాలు జరగలే, కాంగ్రెస్ పీరియడ్లోనే రాజశేఖర నష్టాలు. అప్పుడు డౌట్ వచ్చింది, నేను బాగా పాపులైట్ ఉన్నాడు కదా మనిషి, ఏమో పోయినా ప్రతి పార్టీ పెడతామంటే ఆ పని మాత్రం నేను చేయను. దిస్ అ కమిట్మెంట్, పొలిటికల్ కమిట్మెంట్. కష్టాలు వచ్చినా నిష్టాలు వచ్చినా నమ్మిన సిద్ధాంతం నమ్మిన పార్టీ నిలబడి ఉండాలి. అది లేకుండా ప్రతి వ్యవస్థ ఉంటుంది, ఇంకా దిగజారిపోతుంది. రాజకీయం దిగజారిపోతే ఎట్లా ఉంటుంది? ఒకసారి చంద్రబాబు అడిగాను నన్ను, అప్పుడు రాజకీయం సపోర్ట్ చేస్తుంటాం. చంద్రబాబు నాయుడు మా సిద్ధాంతం చెప్పాను, అది మాకు కుదరదయా, మేము చేయలేమన్నాడు. అది చెడగొట్టింది నువ్వే కదా రాజకీయాన్ని అన్నా నేను. ఏంటన్నాడు, రాజకీయాల్లో పనిచేసే వాళ్ళని, రాజకీయ పార్టీలో పనిచేసే వాళ్ళని వదిలిపెట్టి తటస్థల పేరుతోటి వాళ్ళకి వీళ్ళకి సీట్లు ఇచ్చావు, పారిశ్రామికతలు సీట్లు ఇచ్చావు. పారిశ్రామికతలు సీట్లు వచ్చి గెలుచుకున్నారు. కేడర్ ఏమనుకున్నారు, ఓ డబ్బులు సంపాదించి చాలు మనం సీట్లు వస్తాయి అని వ్యాపారం రాజకీయాలు రెండు మిళితం చేసావు. నువ్వు 100 కిలోమీటర్ స్పీడ్లో మిళితం చేస్తే రాజశేఖర రెడ్డి 500 కిలోమీటర్ స్పీడ్లో పరిగెడుతున్నాడు. ఇంకా వాళ్ళది రాయలసీమ చెప్పకూడదు. అంటే ఆయన ఏమన్నాడు తెలుసా, నారాయణ నువ్వు అవుట్డేటెడ్ అన్నాడు. అంటే రాజకీయ వ్యవస్థ కమర్షియల్గా మారిపోయిన తర్వాత ఇప్పుడు పార్లమెంట్లో 97% ఉన్నారు వాళ్ళే. రిచెస్ట్ ఎంపీ మన రాష్ట్రం నుంచి ఉన్నారు. వీళ్ళు రాజకీయాలకు వచ్చిన రాజకీయాలు ఉంటాయా? రాజకీయాలు బస్టు పడడానికి రాజకీయ వ్యాపారం మారడానికి కారణం ఇప్పుడు అందరికీ తలమించిపోయాడు. ఇప్పుడు పైన ఉండేవాడు. ఇప్పుడు డెమోక్రసీ లిమిటెడ్ డెమోక్రసీ అయింది. లిమిటెడ్ డెమోక్రసీ సింగిల్ డెమోక్రసీ అవుతా ఉంది. రేపు రాబోయేలో ఏమవుతుందో మీటింగ్లు పెట్టుకుంటామో తెలియదు. ప్రమాదకర గడియలు కొడతా ఉన్నాయి. రాజకీయ వ్యవస్థగా ప్రజాస్వామ్య ప్రమాదం వచ్చి పడతా ఉంది. అసలు పార్లమెంటరీ వ్యవస్థ నష్టం వస్తూ ఉంది. ఇప్పుడు కాన్స్టిట్యూషన్కి ఎవరు శత్రువులు చెప్పండి. మనకు వ్యవస్థ స్టాట్యూటరీ బాడీస్ ఉన్నాయి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, జ్యుడిషియరీ, సిబిఐ, ఆర్బిఐ ఇవంతా ఉన్నాయి. జ్యుడిషియరీ అంటే మన సుప్రీం రెడ్డి గారిని చూస్తేనేమో జ్యుడిషియరీ రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి జ్యుడిషియరీని చూస్తుంటే అంత పవర్ మాంగర్సు, బ్రాకర్సు జ్యుడిషియరీలో ఉన్నారు. సారీ సుప్రీం రెడ్డి గారిని క్షమించాలి, అంత దిగజారిపోయారంతా. అంత మొత్తం కుదిర్చేస్తారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నామినల్ అయిపోయింది, జ్యుడిషియల్ నామినల్ అయిపోతూ ఉంది, ఎలక్షన్ కమిషన్ నామినల్ అయిపోతూ ఉంది, సిబిఐ పెంపుడు కుక్కలాగా అయిపోయింది. అన్నీ మారిపోయిన తర్వాత వ్యవస్థ ప్రమాదం వచ్చింది. అందుకే ఈ వ్యవస్థకు ప్రమాదం వచ్చింది. దీన్ని ఎదుర్కోవాల్సిన బాధ్యత మనకు తెలియజేస్తా సెలవు తీసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ నారాయణ గారు. ఇప్పుడు ఈ పుస్తక రచయితల్లో ఒకరు రఘువీరారెడ్డి గారికి ఉన్నారు. వారిని మాట్లాడవలసిందిగా బ్రీఫ్గా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఆయన చెప్పదలుచుకున్నంత పుస్తకంలో చెప్పేశారు ఆల్రెడీ. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. ఓ పక్క బాధ, కరెక్ట్గా 14 సంవత్సరాల క్రితం మన నుంచి దూరమైనారు. ఇప్పటికీ దాన్ని జీర్ణించుకోలేకుండా పోతున్నాం. మరోపక్క 14 సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత కూడా ఒక పరిపాలన, కృష్ణదేవరాయల పరిపాలన రాజుల్లో, ఒక ప్రజాస్వామ్యంలో ఒక ముఖ్యమంత్రి పరిపాలన ఒక 14 సంవత్సరాల తర్వాత కూడా నిన్న ఈరోజు జరుగుతుందేమో అనేటువంటి రీతిలో మనం స్మరించుకుంటా ఉన్నాం. మరీ ప్రత్యేకించి రైతాంగానికి సంబంధించి చిరస్మరణీయులు. నా అదృష్టం వారి క్యాబినెట్లో వ్యవసాయ శాఖ మంత్రిగా ఇంకా మిగిలినటువంటి పోర్ట్ఫోలియోలు సంబంధితమైనటువంటి చేయడం అనేటువంటి నా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. పెద్దలు దిగ్విజయ్ సింగ్ గారు మాట అన్నారు. వారు విద్యార్థి నుంచి వారి
యాక్సిడెంట్ హెలికాప్టర్ ప్రమాదం జరిగేంత వరకు మీరిద్దరూ స్నేహితులుగా ఉన్నారు కేవీపీ గారు వైఎస్ గారు అని కాదు. కేవీపీ గారి స్నేహం ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది వైఎస్ గారితో. అందుకోసమే ఈ పుస్తకం వస్తూ ఉంది. నన్ను కూడా భాగస్వామ్యం చేసినారు. నాకు ఫోన్ చేశారు, రఘువీర్ ఈ సెప్టెంబర్ 2కు లాస్ట్ టైము పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ సంబంధించి ఒక పుస్తకం తెచ్చినాం. ఈసారి వ్యవసాయానికి సంబంధించి ఒక పుస్తకం తీసుకొని రావాలి. నీవు కూడా అతనితో కలిసి పనిచేసినావు కాబట్టి ఆ పాలసీస్ కానీ లేకపోతే నిర్ణయాలు కానీ కొంత రాయంటే నేను వెంటనే అది రాసి పంపడం జరిగింది. చాలామంది గతంలో వ్యవసాయంతో అనుబంధంగా ఉన్నటువంటి మంత్రులుగా పనిచేసిన వారు, లేక వైస్ ఛాన్సలర్లు, ఇంకా సైంటిస్టులు, అది ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసినటువంటి అధికారులందరి అభిప్రాయాలు కూడా తీసుకొని ఒక పుస్తకాన్ని ఈరోజు తీసుకొని రావడం జరిగింది. ఇది ఒక నిఘంటువు. ఏ పాలకులకైనా భవిష్యత్తులో వాటిని ముందుకు తీసుకెళ్ళడానికి ఒక మార్గదర్శిగా పనిచేస్తుంది. మనందరి ముందు ఒక పెద్ద ఛాలెంజ్ ఉంది. రాజశేఖర రెడ్డి గారు అనేవారు, ఇందిరాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ, వారితో పాటు ప్రొఫెసర్ స్వామినాథన్ లాంటి శాస్త్రవేత్తల తోడ్పాటుతో ఆకలి తీరింది, 3 పూటల కడుపు నిండా అన్నం తినేటువంటి పరిస్థితి వచ్చింది, ఇతర దేశాలకు కూడా తిండి గింజలు పంపేటువంటి స్థాయికి మన రైతన్నలు వారు ఒక కొవ్వొత్తిగా కరుగుతూ కాలిపోతూ అందరికీ అన్నం పెట్టగలిగినారు. కానీ ఆ రైతే ఇబ్బందుల్లో పడ్డారు, ఆ రైతు సంక్షేమమే ఈరోజు ముఖ్యం అనేటువంటి అనేకమైనటువంటి వారు ఒకటే చెప్పేవారు, రైతు ఇన్వెస్ట్మెంట్ తగ్గాలి, వ్యవసాయంలో రైతు ఇన్వెస్ట్మెంట్ తగ్గాలి. అందుకోసమే ఉచిత కరెంటు, అందుకోసమే ప్రాజెక్టులు, అందుకోసమే విత్తనాలు మోన్సాంటో లాంటివి తగ్గించడం, అందుకోసమే పకడ్బందీ ఇన్సూరెన్సు, అందుకోసమే ఎంఎస్పీలు. నాకు తెలిసి సబ్జెక్ట్ టు కరెక్షన్, ఇంక్లూడింగ్ అపోజిషన్ ముఖ్యమంత్రులు కూడా కనీస మద్దతు ధర ఇంత పెంచాలి అని అఫీషియల్గా లెటర్ రాసి రిప్రజెంట్ చేసినటువంటి ముఖ్యమంత్రి నాకు తెలిసి ఇంతవరకు లేదు. కేవలం ఒక రాజశేఖర రెడ్డి గారు మాత్రమే. ఎవ్రీ ఇయర్ ఏం పరిస్థితి? ఏ వరి కానీ మిగిలినటువంటి కానీ ఎంత పెంచాలి, మిగిలినటువంటి వాటికి కూడా ఎంఎస్పీలు ఇవ్వాలి, ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే మనమే ఇస్తాం. ఒకసారి పల్సర్స్ పెద్ద ప్రాబ్లం వచ్చింది, వస్తే వారే నిర్ణయం తీసుకున్నారు, ఒక్కొక్క క్వింటాల్ మీద 200-300 రూపాయలు ఎక్కువ ఇస్తామని చెప్పి అన్ని అనుసంధానం చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. దాన్ని ముందుకు తీసుకెళ్దాం. ఒక మంచి పుస్తకాన్ని ఈరోజు ఎంఎస్కో విజయ్ కుమార్ గారు ఈరోజు దాన్ని రూపొందించినారు, మన ముందు ఉంచినారు. పెద్దలు దీన్ని ఆశీర్వదించడానికి, ఎందుకంటే వ్యవసాయ ఉద్యమం ఈరోజు ఉవ్వెత్తున జరుగుతూ ఉంది. 3 నల్ల చట్టాలు తీసుకొచ్చి చివరికి ఇంతవరకు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మోడీ గారు వచ్చిన తర్వాత వారు అనుకున్నది చేయాలి అనుకునేటువంటి రకం. కానీ ఒక్క వ్యవసాయానికి సంబంధించినటువంటి ఆ 3 నల్ల చట్టాలని వెనక్కి తీసుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం రైతుల వెంట ఉండి వాళ్ళకి దిశ నిర్దేశించినటువంటి వారు, వెనక ఉండినటువంటి వారు సాయినాథ్ గారు. ప్రత్యేకంగా నేను రైతుగా వారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను. చాలామందికి పరిచయం లేదు. వారి అనుమతితో వారు ఎవరో కాదు, వివి గిరి గారి మనవడు ఈరోజు
రైతాంగాని కోసం, పేదల కోసం అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి వారు కూడా ఈరోజు వచ్చినారు. దిగ్విజయ్ సింగ్ గారు చెప్పినారు, అతను ముఖ్యమంత్రిగా 2 సార్లు ఉండి కూడా చాలా విషయాలు ఇక్కడ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నేను కూడా నేర్చుకునేటువంటి అవకాశం వచ్చింది అనేటువంటి చెప్పినారు. సుదర్శన్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా వచ్చి ఈ పుస్తక విడుదలలో భాగస్వాములైనందుకు దీనికి సహకరించినటువంటి అందరికీ మరీ ప్రత్యేకంగా కేవీపీ గారు, ఇంకా రాజశేఖర రెడ్డి గారిది ఏదో ముందుకు తీసుకెళ్ళాలి, అతనికి ఎటువంటి పార్టీ అతనికి బాధ్యతలు ఇవ్వలేదు, మరొక్కటి ఇవ్వలేదు, అయినా రాజశేఖర రెడ్డి గారి ఆదర్శాలు ముందుకు తీసుకెళ్ళాలి అనే అహర్హరము మమ్మల్ని అందరినీ కూడా పిలిపించి ఈరోజు భాగస్వాములు చేస్తూ ఉన్నారు. రేపు ఎల్లుండే ఎలక్షన్లు ఉన్నా కూడా తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున నా మిత్రులందరూ కూడా, సహచరులందరూ కూడా వచ్చినారు. మీకు కూడా ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందులో నన్ను కూడా భాగస్వామి చేసేందుకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నమస్కారం. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ రేవంత్ రెడ్డి గారిని బ్రీఫ్గా ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. డాక్టర్ కేవీపీ రామచంద్రరావు గారు, డాక్టర్ రఘువీరారెడ్డి గారు రచించిన రైతే రాజైతే పుస్తక ఆవిష్కరణకి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఫార్మర్ చీఫ్ మినిస్టర్, ఏఐసిసి జనరల్ సెక్రటరీ శ్రీ దిగ్విజయ్ సింగ్ గారు, సుప్రీంకోర్టు జస్టిస్ శ్రీ సుదర్శన్ రెడ్డి గారు, శ్రీ సాయినాథ్ గారు, పెద్దలు రఘువీరారెడ్డి గారు, మిత్రుడు బట్టి విక్రమార్క గారు, రుద్రరాజ్ గారు, మెస్కో పబ్లికేషన్స్, ఇక్కడికి విచ్చేసిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సహచరులు, అనుచరులు, అభిమానులందరికీ ఈ పుస్తకావిష్కరణలో పాల్గొనడం అనేది మనందరికీ ఒక అవకాశం. ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి అవ్వడం అనేది మనందరికీ బాధాకరమైన విషయం. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడాలంటే ఆయన ఒక తరం, ఒక అనుభవం, ఒక ఎక్స్పీరియన్స్ కొత్తగా వచ్చే రాజకీయ నాయకులు. 78లో వారు మొదటిసారి శాసనసభ్యుడు అయిన వెంబడే శ్రీమతి ఇందిరాగాంధీ గారు వారిని గుర్తించి మంత్రిగా అవకాశం కల్పించిండ్రు, వారి మంత్రిగా రాణించిండ్రు. అత్యంత పిన్న వయసులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి అంటే పివి నరసింహారావు గారి నుంచి మొదలు పెడితే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, మర్రి చెన్నారెడ్డి గారు గొప్ప వ్యక్తులు ఉన్న సందర్భంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి 34 సంవత్సరాల వయసులో పిసిసి అధ్యక్షుడిగా నియమించడం అనేది ఎవరికీ అలాంటి గొప్ప అవకాశం ఈ రాష్ట్రంలోనే రాలేదు. అది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వచ్చింది. వారు పిసిసి అధ్యక్షుడిగా వేసిన పునాదులే ఆనాడు వారు గుర్తించిన యువతరం ఈరోజు ఉమ్మడి రాష్ట్రాలలో రాజకీయాలను నడిపిస్తున్నారు, శాసిస్తున్నారు అని అంటే అది అతిశయోక్తి కాదు. అదేవిధంగా వారు మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు మంత్రి అయితే మళ్ళీ 20 సంవత్సరాల వరకు ఏ అవకాశం రాకుండా సరాసరిగా వారు ముఖ్యమంత్రి అవకాశం వచ్చే వరకు 20 సంవత్సరాలు, సుదీర్ఘమైన 20 సంవత్సరాలు ఎన్నోసార్లు పార్టీ అధికారంలోకి వచ్చిన తనకు అవకాశాలు రాకపోయినా నిరాశ చెందకుండా అదే పార్టీలో కొనసాగడం అనేది అది ఎవరి వల్ల సాధ్యమయ్యేది కాదు. ఇప్పుడు మేము చూస్తుంటాం, మొదటిసారి అయిన వాళ్ళే 2 సంవత్సరాలు కాకముందు వచ్చి మమ్మల్ని కలుస్తుంటారు, అన్న ఇంకా ముఖ్యమంత్రి అయితలేనేంది నేను అని. 20 సంవత్సరాలు వారు ఎదురు చూసిన తర్వాత వారు ముఖ్యమంత్రిగా అయినరు. వారి అనుభవాలు, రాజకీయంగా వారు ఎదుర్కొన్న అంశాలను ఈ తరం ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న ఇక్కడ ఉన్న మిత్రులందరూ కూడా వారి సహచరులుగానో, అనుచరులుగానో, మిత్రులుగానో పనిచేసినారు. నాకు తెలిసి ఇక్కడ నేను ఒక్కడనే వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్షంలో పనిచేసిన అనుభవం నాకుంది. శాసనమండలి సభ్యుడిగా, శాసనసభ్యుడిగా వారు తీసుకున్న నిర్ణయాల మీద
విశ్లేషించే అవకాశం వచ్చింది, విమర్శించే అవకాశం వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు ముందు నిలబడి నిటారుగా వారు తీసుకున్న నిర్ణయాలలో ఆనాడు మాకు అనిపించిన లోపాల మీద మాట్లాడే అవకాశం వచ్చింది. అది ఒక గొప్ప అవకాశం అని చెప్పి ఈరోజు నేను భావిస్తున్నా. ఎందుకంటే వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ ముఖ్యమంత్రిగా వారు చేసిన నిర్ణయాలను ప్రతిపక్ష శాసన మండలి సభ్యుడిగా శాసనసభ్యుడిగా మేము లేచి నించొని మాట్లాడినప్పుడు వారు లేచి నించొని ఒక చిరునవ్వుతో మా విమర్శకి సరైన సమాధానాన్ని ఇచ్చి మేము అనుకుంటున్న విధానంలో ఉన్న లోపాలను కూడా ముఖ్యమంత్రిగా ఎంతో ఎక్స్పీరియన్స్ లీడర్గా నేను మొదటిసారి శాసనమండలి సభ్యుడిగా మొదటిసారి శాసనసభ్యుడిగా అంటే చట్టసభలకు వచ్చిన మొదటి సభ్యుడిగా మేము మాట్లాడితే కూడా వీళ్ళు ఫస్ట్ టైమర్స్ వీళ్ళకి రిప్లై చేయాల్సిన అవసరం లేదు అని అనుకోకుండా ముఖ్యమంత్రిగా వారు లేచి హుందాగా మేము లేవనెత్తిన అంశాల మీద వారు తిరిగి రిప్లై చేసేవారు. అందుకే ఎప్పుడు శాసనసభ బడ్జెట్ సమావేశాలు కానీ ఇతర సమావేశాలు వచ్చినప్పుడు రాత్రంతా మేము ప్రిపేర్ అయ్యేది. నిజంగా ఆ మాత్రం ప్రిపేర్ అయ్యి ఉంటే ఐఏఎస్ ఐపీఎస్ అయ్యి ఉండేవాళ్ళం. చదువుకునేటప్పుడు చదువుకోలేదు, కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వారి దృష్టిని ఆకర్షించాలి అని, వారు చేసిన నిర్ణయాలను విశ్లేషించాలని, విమర్శించాలని రాత్రంతా ప్రిపేర్ అయ్యి ఉదయం డైరెక్ట్గా రెడీ అయ్యి శాసనసభకి వెళ్ళి మాట్లాడినాం. వారు 2009లో మరి రెండవసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఆ బడ్జెట్ మీద మాట్లాడే అవకాశం దాదాపుగా సుదీర్ఘంగా ఒక 50 నిమిషాలు మాట్లాడే అవకాశం నాకు వచ్చింది. ఆ రోజు నాకు బాగా గుర్తుంది. ఈ రోజు కూడా రాత్రంతా ప్రిపేర్ అయ్యి డైరెక్ట్గా ఉదయం రెడీ అయ్యి అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడితే రాజశేఖర రెడ్డి గారు పదే పదే లేచి మేము లేవనెత్తిన అంశాల మీద వివరించే ప్రయత్నం చేసిండ్రు. అది ఒక గొప్ప నాయకుడికి ఉన్న లక్షణం, నూతన నాయకత్వాన్ని ప్రోత్సహించే విధానము అని చెప్పి ఈరోజు ఈ తరం భావించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 10 సంవత్సరాలు అప్పుడు ప్రతిపక్షంలో చూసినా, 10 సంవత్సరాలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక చూస్తున్నా. అందుకే ఈ రోజున్న పరిస్థితులను చూసిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఒక గొప్ప నాయకుడు, ఒక గొప్ప మహానుభావుడు అని చెప్పి ఈరోజు మనం అందరం అనుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. చాలా సందర్భాలలో ఒక్క మాట చెప్పాలి, చాలామంది మా దగ్గరకు వచ్చేటోళ్ళు అన్నా మమ్మల్ని ఎప్పుడు కేవీపీ రామచంద్రరావు గారిని చేస్తావు, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి నిర్ణయాలను అన్నింటినీ వారే చేసేవారు, వారి పర్యవేక్షణలో జరిగేటివి, అలాంటి పాత్ర మాకు ఇవ్వండి అని మమ్మల్ని అడుగుతుంటారు. నేను అన్నీ విని ఒకరోజు చెప్పిన, ఈ 21వ శతాబ్దంలో రాజశేఖర రెడ్డి ఒక్కడే, డాక్టర్ కేవీపీ రామచంద్రరావు ఒక్కడే, మళ్ళీ ఎవరు ఈ రాజకీయ తరంలో రారు. ఎందుకనంటే ఆయన జీవితకాలం రాజశేఖర రెడ్డి గారు డాక్టర్గా చదువుకున్నప్పటి నుంచి మొదలు పెడితే ముఖ్యమంత్రిగా వారు ప్రమాదంలో మరణించే వరకు రాజశేఖర రెడ్డి గారు నీడగా కేవీపీ రామచంద్రరావు గారు వారి ఆలోచనను, వారి విధానాన్ని, వారి ఆశయాలను కొనసాగించే విధంగా పనిచేసిండు తప్ప సొంతంగా ఎప్పుడూ ఆ అంశాలను దాటి పనిచేసే ప్రయత్నం చేయలే. అందుకే ఈ తరంలో 21వ శతాబ్దంలో రాజశేఖర రెడ్డి గారు ఒక్కరే, డాక్టర్ కేవీపీ రామచంద్రరావు గారు ఒక్కరే. వారి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఉంది, వారిని ఆదర్శంగా తీసుకోవాల్సింది ఉంది తప్ప మనం ఎవ్వరం కూడా రాజశేఖర రెడ్డి గారు కాలేము, కేవీపీ రామచంద్రరావు గారు కాలేము అని తెలియజేస్తూ, తప్పకుండా భవిష్యత్తులో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వ్యవసాయం పట్ల కానీ, సాగునీటి ప్రాజెక్టుల పట్ల కానీ, పేద రైతులు ముఖ్యంగా బడుగు బలహీన దళిత గిరిజన మైనారిటీ వర్గాల కోసం వారు చేసిన సంక్షేమము, వారు చేపట్టిన అభివృద్ధిని ఆదర్శంగా తీసుకొని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్ళి రాబోయే ఎన్నికలలో 2003లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే చేవెళ్ళ నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ఒక సంక్షేమ రాజ్యంగా, ఒక అభివృద్ధి రాష్ట్రంగా ఎట్లయితే తీర్చిదిద్దిండో, నేను మా మిత్రుడు బట్టి విక్రమార్క గారు తప్పకుండా మళ్ళీ ఈ 2023 సంవత్సరంలో రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని అధికారం వైపు నడిపించి మళ్ళీ ఈ రాష్ట్రంలో సంక్షేమ రాజ్యంగా, అభివృద్ధి రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం. వేదిక మీద ఉన్న పెద్దలు, ఇక్కడున్న మిత్రులందరూ కూడా సహకరించాల్సిందిగా, ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా.
రేవంత్ రెడ్డి గారు స్కూల్లో బాగా చదువుకోలేదని ఐఏఎస్ అయ్యేవాడిని. ఇప్పుడు ఐఏఎస్ని అపాయింట్ చేసే పొజిషన్కి వెళ్తాం, ఏం చేస్తాం? మిత్రులు, సుదీర్ఘకాలం పాటు ఈ మధ్య పాదయాత్ర చేసి ప్రజలతో సత్సంబంధాలు ఏర్పాటు చేస్తున్న మిత్రులు బట్టి విక్రమార్క గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను బ్రీఫ్గా. సభాధ్యక్షులు మిత్రులు విజయ్ కుమార్ గారికి, ఎంఎస్కే విజయ్ కుమార్ గారికి, ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి పెద్దలు శ్రీ దిగ్విజయ్ సింగ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలు సాయినాథ్ గారికి, సుదర్శన్ రెడ్డి గారికి, సిడబ్ల్యూసి సభ్యులు, పుస్తక రచనలో భాగస్వాములైనటువంటి పెద్దలు రఘువీరారెడ్డి గారికి, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మిత్రులు రేవంత్ రెడ్డి గారికి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మిత్రులు రుద్రరాజు గారికి, సరైన వేదిక ముందు కూర్చున్నటువంటి పెద్దలందరికీ, ఆ దగ్గర నుంచి డాక్టర్ కేవీపీ రామచంద్రరావు గారి దగ్గర నుంచి మొదలు పెడితే రాజశేఖర రెడ్డి గారితో పనిచేసిన పెద్దలందరూ కూడా ఎదురు కూర్చొని ఉన్నారు. వారందరికీ పేరు పేరున ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా డాక్టర్ కేవీపీ రామచంద్రరావు గారు, అట్లాగే రఘువీరారెడ్డి గారు ఈరోజు ఈ పుస్తక ఆవిష్కరణ రైతే రాజైతే వ్యవసాయం పండుగే అని చెప్పేటువంటి పుస్తక ఆవిష్కరణ చేయటానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసి మనందరినీ కూడా ఇక్కడ పిలిచారు. ముందుగా వారిద్దరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడుకునేటువంటి అవకాశం, వారితో కలిసి పనిచేసేటువంటి పెద్దలందరినీ ఈరోజు ఇక్కడికి పిలిచి ఒక దగ్గర పిలిచి కలుసుకునేటువంటి అవకాశం కూడా కల్పించారు. సరే, రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడాలంటే మేము చాలా చిన్నవాళ్ళం. వారిని చూస్తూ రాజకీయాలు నేర్చుకున్నాం. వారి దగ్గర పని చేయాలని చెప్పి తప్పించాం. వారి ఆలోచనలను ముందుకు తీసుకొని పోవాలని చెప్పి కార్యకర్తలుగా అనుక్షణం ఆశపడ్డాం. ఆశపడి చాలా సంవత్సరాలు ఆశపడ్డాం. చాలా సంవత్సరాల తర్వాత మా ఆశ నెరవేరి వారితో కలిసి, అంటే వారి దగ్గరగా సన్నిహితంగా మారి శాసనసభ్యుడిగా, శాసనమండలి సభ్యుడిగా పనిచేసి దగ్గరగా దాంట్లో భాగస్వామి అయినటువంటి రోజుల్లో కొద్ది రోజుల్లోనే చాలా సంవత్సరాలు దగ్గర కావాలని ఆశపడ్డాం. దగ్గర అయిన కొద్ది రోజుల్లోనే వారు మనందరి నుంచి దూరం అయ్యారు. వారు తలుచుకున్నప్పుడల్లా చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. కార్యకర్తలకి ప్రేమను ఎట్లా పంచడం వారి దగ్గర నుంచే నేర్చుకున్నాం. మనం చూసాం. ఎవరు కష్టాల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, శత్రువు అయినా సరే ఎదురుగా వచ్చి సమస్య ఉంది అంటే కాగితం తెచ్చామా, సంతకం ఎప్పుడు పెట్టాలని జేబులోంచి పెన్ను తీస్తూనే ఉండేవారు బయటికి. అంతటి ప్రేమను పంచినటువంటి గొప్ప నాయకుడు రాజకీయాల్లో బహుశా చాలా అరుదుగా ఉంటారు. ఆ అరుదుగా ఉన్నటువంటి వాళ్ళలో అతి ముఖ్యమైన నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు.
ఇప్పటికి కూడా సరే మా మిత్రుడు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు అతి చిన్న వయసులోనే పిసిసి ప్రెసిడెంట్ అయ్యి తర్వాత మళ్ళీ 99లో పిసిసి ప్రెసిడెంట్ అయ్యి 2004లో సిఎల్పి లీడర్గా ఉండి 2009లో సిఎల్పి లీడర్గా ఉండి ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రత్యేకమైనటువంటి రాజకీయ చెరగని ముద్ర వేశారు. ఎంత బలమైన ముద్ర వేశారంటే రాష్ట్రం మొత్తం రాజశేఖర రెడ్డి గారి అభిమానులుగా ఒక పక్కన, రాజశేఖర రెడ్డి గారి వ్యతిరేక అభిమానులు అంటే వేరే రాజకీయ పార్టీ ఎన్టీ రామారావు గారు లాంటి వాళ్ళు అభిమానులుగా ఇంకో పక్కన, రెండు పొలిటికల్ స్కూల్స్గా రాజకీయ పరంగా రెండుగా విభజించబడినటువంటి రాష్ట్రంగా బహుశా నేను ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంతగా చూడలేదు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి స్కూల్ ఆఫ్ థాట్ ఇప్పటికి కూడా ఆనాడు ఎట్లా ఉందో ఇప్పటికి కూడా రెండు రాష్ట్రాల్లో అక్కడ కానీ ఇక్కడ కానీ ఆయన అభిమానులుగా సరే ఎవరు ఏ రాజకీయ పార్టీలో ఉన్నా కానీ ఇప్పటికి కూడా రాజశేఖర రెడ్డి గారి అభిమానులుగా ఓ పక్కన, ఎన్టీ రామారావు గారి అభిమానులుగా ఓ పక్కన రాజకీయాల్లో తరగని ముద్ర వేసేంత స్థాయిలో వారి రాజకీయం ఈ రాష్ట్రంలో చేశారు. వారు చేసే క్రమంలో వ్యవసాయం గురించి, సంక్షేమం గురించి, విద్యార్థుల గురించి, మహిళల గురించి వారు స్పందించినటువంటి అంశం లేదు, దానిపైన తగినటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి అంశం కూడా లేదు. నాగా నేను ఖమ్మం జిల్లా నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా కమ్యూనిస్ట్ పార్టీలు చాలా బలంగా ఉన్నాయి మా జిల్లాలో. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేంతవరకు మా జిల్లాలో ఎప్పుడూ ఇళ్ల స్థలాల గురించి పోరాటమే, ఇళ్ల గురించి పోరాటమే, లేకపోతే మిగతా కూలీ రేట్ల గురించి పోరాటమే. ఒక్కసారి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ పోరాటాలు లేవు. కమ్యూనిస్ట్ పార్టీలో ఒకసారి వచ్చి ఇళ్ల స్థలాలు కావాలనంటే ఇళ్ల స్థలాలు ఏంటయ్యా, ఇంటి స్థలంతో పాటు ఇల్లు కూడా కట్టించిస్తా ఉన్నాను నేను, ఇంకా మీరు పోరాటం చేయాల్సిన అవసరం అన్నీ ఇచ్చేస్తానని చెప్పారు. అప్పటి నుంచి అన్నీ రోడ్డు మీద ఎక్కడ పోరాటాలు లేవు. నీళ్లు లేవండి గోదావరి పరివాహక ప్రాంతంలోనంటే సరే వారు మనందరికీ తెలిసిందండి జలయజ్ఞం. గోదావరి నది పైన అద్భుతంగా పైనుంచి కింది వరకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు దగ్గర నుంచి మొదలు పెడితే దేవాదులకు కావాల్సిన లిఫ్ట్ ఇరిగేషన్ కావాల్సిన దానికి సంబంధించి కింద నీళ్ళు అందించడానికి కావాల్సిన కాంతానపల్లి దగ్గర నుంచి మొదలు పెడితే ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ అద్భుతంగా డిజైన్ చేశారు. అతి తక్కువ ఖర్చుతో కేవలం 38,000 కోట్లతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్ట్ని డిజైన్ చేసి 17.5 లక్షల ఎకరాలకి ఇంక్లూడింగ్ ఇండస్ట్రియల్ పర్పస్ కోసం ఉమ్మడి 7 జిల్లాలకి మంచినీళ్ళ కోసం కూడా ఉపయోగించినట్టు చేసినటువంటి ఆ ప్రాజెక్ట్ అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్. దాదాపు 10,000 కోట్లు ఖర్చు పెట్టారు. వారు లేరు, ప్రాజెక్ట్ ఆగిపోయింది, మారిపోయింది. నేను ఆదిలాబాద్లో పాదయాత్ర చేస్తూ వస్తూ ఉన్న సందర్భంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఒకటే చెప్పారు, అదే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉంటే మాకు ఈరోజు మా జిల్లాలో ఉన్నటువంటి భూములన్నీ సస్యశ్యామలం అయ్యాయి. ఆయన లేకపోవటం వల్లే ప్రాణహిత పోయింది, మిగతా ప్రాజెక్ట్ అని చెప్పి ముంపుకు గురి చేస్తూ ఉన్నారు మా భూములన్నీ. కిందికి వస్తే ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ కేవలం 1,500 కోట్లతో పూర్తి అయిపోయేదాన్ని రెండింటినీ రీడిజైన్ చేశారు, రెండింటినీ ఖతం చేశారు.
మా జిల్లాలో ప్రజలందరూ చెప్తారు, రాజశేఖర రెడ్డి గారు ఉంటే గోదావరి శబరి నది 2 కలగతి దగ్గర మొదలుపెట్టినటువంటి ఇందిరా సాగర్ ప్రాజెక్టు 2 లక్షల ఎకరాలు, దీని నుంచి రాజీవ్ సాగర్ నుంచి ఇంకో 4 లక్షల ఎకరాలు మాకు వచ్చి ఉండే ఇప్పటికల్లా పారుతూ ఉండే. దురదృష్టం వారు లేరు, ఆ నీళ్లు రావట్లేదండి. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేకం పెద్దలు చెప్పినట్టు సీడ్స్ కానీ, సబ్సిడీతో ఇచ్చేటువంటి ఇవి కానీ, పావలా వడ్డీకే రైతుల రుణాలు కానీ, లక్ష లోపల వడ్డీ లేని రుణాలు కానీ రైతులకి, ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు, లేకపోతే వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం ఇచ్చినటువంటి కార్యక్రమాలు అనేకం చేశారు. వారు వేసినటువంటి ఈ చెరగని ముద్ర నాకు తెలిసి ఇంకొక 2 దశాబ్దాల వరకు కూడా 2 రాష్ట్రాల్లో ఆయన ఆలోచనలతో, ఆయన ఫాలోయర్స్గా ఉన్నటువంటి నాయకులు, ఆయన దగ్గర పనిచేసినటువంటి నాయకులు ఇంకొక 2 దశాబ్దాలు కనీసం 2 రాష్ట్రాల్లో కూడా వారి ప్రభావం ఉంటుందని నేను ప్రగాఢంగా నమ్ముతా ఉన్నాను. వారి ఆలోచనలు ఈ వర్ధంతి సందర్భంగా వారి ఆలోచనల్ని, వారు తీసుకున్న నిర్ణయాలు సంపూర్ణంగా మనం ముందుకు తీసుకొని పోవటమే వారికి మనం ఇచ్చేటువంటి ఘనమైనటువంటి నివాళులుగా నేను భావిస్తూ ఉన్నాను. ఇటువంటి పుస్తకాలు ఇంకా రాజశేఖర రెడ్డి గారి గురించి, వారి జీవితం గురించి నేను మొన్న కలిసినప్పుడు డాక్టర్ రామచంద్రరావు గారిని ప్రత్యేకంగా కూడా రిక్వెస్ట్ చేశాను. సార్, రాజశేఖర రెడ్డి గారి గురించి కథలుగా చెప్పుకుంటూ ఉంటారు బయట ఇప్పటికి కూడా. అటువంటి అంశాలన్నింటినీ కూడా మీరు కొంత సమయం వెచ్చించి పూర్తిగా వారి జీవిత చరిత్రకు సంబంధించి మీకు తప్ప పెద్దగా మీకు తెలిసినంతగా బహుశా ఎవరికి తెలిసి ఉండకపోవచ్చు, తప్పనిసరిగా మీరు ఒక పుస్తకాన్ని బయటికి తీసుకొని రావాల్సిందిగా రాయటానికి మీరు ప్రయత్నం చేయాలని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేశాను. తప్పనిసరిగా దాన్ని పరిగణలో తీసుకొని చేస్తారని నేను భావిస్తూ అటువంటి పుస్తకం రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా అందరికి కూడా అటువంటి పుస్తకాలు వస్తే దాన్ని స్ఫూర్తిగా తీసుకొని పనిచేయడానికి కూడా అవకాశం దొరుకుతుందని చెప్పి మరొకసారి వారికి విజ్ఞప్తి చేస్తూ, వారితో నేను చీఫ్ విప్గా కానీ శాసనసభలో శాసన మండలిలో ఎమ్మెల్సీగా కూడా పనిచేసేటువంటి అవకాశం నాకు వారు కలిగించినటువంటి నేను చాలా సందర్భాల్లో చిన్న తప్పులు కూడా చేశాను శాసనసభలో చీఫ్ విప్గా. గొప్ప నాయకుడి లక్షణం నాకు ఇప్పుడు కూడా బాగా గుర్తుండేది అంటే, ఏదైనా ఒక నాయకుడు తన సహచరుకో లేకపోతే తన ఫాలోవర్కో పని చెప్పినప్పుడు పొరపాటు జరిగితే మందలిస్తూ ఉంటారు. కానీ మేము చేసిన తప్పుని రాజశేఖర రెడ్డి గారు ఓన్ చేసుకొని మేదేసుకొని ఎస్ అని సమర్థిస్తూ మాట్లాడుతూ మాకు ధైర్యాన్ని ఇచ్చేటువంటి వాడు. అటువంటి నాయకుడి దగ్గర పనిచేయటం, చేసే భాగ్యం కలగటం నా అదృష్టంగా నేను భావిస్తూ, వారు లేకపోవటం మనందరికీ తీరని బాధగా నేను భావిస్తూ ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. ఇంకా 3 వక్తలు మాట్లాడాల్సి ఉంది. దయించి వీళ్ళనంత బ్రీఫ్గా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ముందుగా పొన్నాల లక్ష్మయ్య గారు, ఆయన మంత్రివర్గంలో వ్యవసాయానికి సంబంధించిన నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. వారిని చాలా బ్రీఫ్గా 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. విశిష్ట అతిథులకు అభిమానులకు ఈ సాయంకాలపు వందనాలు. చాలా కొద్ది సమయమే తీసుకుంటాను. రాజకీయాలు దేనికోసం? అధికారం కోసం. అధికారం దేనికోసం? ప్రజల కోసం, ప్రాంతాల కోసం, సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం. ఈ అర్థం 100కి 100 అర్థం చేసుకోవడం కాకుండా ప్రజలిచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్న గొప్ప నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇది అభివృద్ధికి నిర్వచనం ఏంటి మరి?
ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచాలి. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచాలంటే మన వృత్తి ఏమిటి? దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అత్యధిక శాతం స్వాతంత్రం వచ్చిన మొదటి రోజుల్లో 75 నుంచి 80%, ఇప్పుడు 60 నుంచి 65% వ్యవసాయం మీద. వ్యవసాయం అభివృద్ధి చెందితేనే ప్రజలు ఎంతో కొంత దాని మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి చేయాలి. వ్యవసాయం అభివృద్ధి చెందాలి అంటే ఏం చేయాలి? నిరుపయోగంగా ఉన్న భూములు సేద్యంలోకి తీసుకురావడం, దానికి కావలసిన నీరును సమకూర్చడం. నీరు లేకపోతే వ్యవసాయం లేదు. అదే జలయజ్ఞం. ఈ పేరు ఎందుకు వచ్చిందంటే 2004 సెప్టెంబర్లో సుంకేసుల నుంచి నీళ్లు విడుదల చేసే సమయంలో నెహ్రూ గారేమో ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలు అన్నాడు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారేమో చాలా పెద్ద ఎత్తున రాష్ట్రంలో శాశ్వత ప్రాతిపదికన ఇతర రాష్ట్రాల అభ్యంతరాలకు భిన్నంగా రాష్ట్రానికి చెందిన హక్కులను కాపాడుకోవడానికి శాశ్వత ప్రాతిపదికన ట్రిబ్యునల్స్ ఇచ్చిన తీర్పుల మేరకు ఆ సమయం లోపట పూర్తి చేయాల్సిన బాధ్యతను మొట్టమొదటిసారిగా గుర్తించి చేస్తున్న సందర్భంలో నేను ఒక మాట మొదలు మాట్లాడాను. రాజశేఖర రెడ్డి గారు ఇదొక యజ్ఞం లాంటిది అన్నాను. వెంటనే రాజశేఖర రెడ్డి గారు ఇది జలయజ్ఞం అనే పేరు పెట్టారు. ఆ రోజు అలా వచ్చింది. యజ్ఞాన్ని మధ్యలో ఆపకూడదు, యజ్ఞం పూర్తయ్యేంత వరకు చేయాల్సిన పని. దానికే జలయజ్ఞం అనే పేరు ఇచ్చారు. నవ్వుతున్నారు మా మిత్రులు, వారికి తెలిసింది. అదేవిధంగా ఈ సొల్యూషన్స్ ఏదైతే ఉన్నాయో జలయజ్ఞం, ఇది కాకుండా ఒక్క మాట ఏమిటి? వ్యవసాయం మీద ఆధారపడ్డ సంపద దేశంలో 17-18%. మిగతాదంతా సర్వీస్ సెక్టరు, తర్వాత ఇండస్ట్రియల్ సెక్టర్. వీళ్ళ జీవన ప్రమాణాలు తగ్గిపోతున్నాయి. తగ్గిపోతున్న నేపథ్యంలో ఉపాధి కల్పించడానికి, అవకాశాలు కల్పించడానికి, వ్యవసాయం మెరుగుపరచడానికి, తర్వాత దిగుబడి పెంచడానికి, కొత్త భూములు తీసుకురావడానికి, ఉన్న నీళ్లను వాడుకోవడానికి చేసే ప్రయత్నంలో ఇది పెద్ద ప్రయత్నం జరిగింది. కాబట్టి ఈరోజు ఈ ఉంటాయి. సరే, రాజకీయాలలో విమర్శలు సాధారణం. విమర్శల కోసం కాకుండా విమర్శలు మరింత మేలు చేసే విధంగా ప్రభుత్వాలకు సూచన చేసినట్టయితే బాగుంటుంది. ఆ దృష్టితో విమర్శలు వచ్చినా ప్రోత్సహించి సొల్యూషన్స్ తీసుకోవడమే కాకుండా మరింత మెరుగ్గా చేయడానికి చేసే దాంట్లో ఈనాటి ముఖ్యమంత్రి ఛాలెంజ్ చేశారు. జలయజ్ఞంలో మీరు తప్పు చేస్తున్నారని. లక్ష్మయ్య, ఏం భయపడాల్సిన అవసరం లేదు, మనం మంచి పని చేస్తున్నాం, చర్చించు, ఓపెన్ డిబేట్. 5 గంటల 45 నిమిషాలు ఒక ప్రముఖ ఛానల్ ముందు క్లారిటీ ఇచ్చే అవకాశం చేశాము. వారు ప్రోత్సహించారు. ఎందుకంటే మేము ఎక్కడ తప్పు చేయలేదు, పొరపాటు చేయలేదు. నిజం చెప్పడానికి భయపడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా అసెంబ్లీలో చరిత్రలో జలయజ్ఞం మీద 9 సంవత్సరాలు పనిచేసిన ముఖ్యమంత్రి ఒక ప్రశ్న అడిగితే చంద్రబాబు నాయుడు గారు ఏమాత్రం తొణకకుండా 18 రోజుల సమయం ఒక ప్రశ్నకు ఇండియన్ లెజిస్లేటివ్ హిస్టరీలో ఇచ్చిన దాఖలాలు ఎక్కడ లేవు. నెవర్ బిఫోర్. దానికి సమాధానం చెప్పి మేమేం తప్పు చేయడం లేదనే మాట చెప్పగలిగే అవకాశం కల్పించిన వ్యక్తి, ఆ అవకాశాన్ని తీసుకొని ప్రజలకు మరింత దగ్గరగా కావడానికి చేసిన ప్రయత్నం జలయజ్ఞంలో చేపట్టింది రాజశేఖర రెడ్డి గారు. ఇటువంటి మహోన్నతమైన వ్యక్తి 14 సంవత్సరాల కింద తక్కువ వయసులోనే పోవడం వ్యక్తిగతంగా, పరిపాలనా పరంగా, సంక్షేమం పరంగా, అభివృద్ధి కోణంలో బాధ కలిగిస్తూ ఉన్నది. ఎందుకంటే ఈనాడు రాజకీయాలు చూస్తున్నాం. రాజకీయాల కోసమే. రాజకీయాలు ప్రజల కోసం కాదు. రాజకీయాలు ప్రజల సంక్షేమానికి, అభివృద్ధి కోసం కాకుండా ఉన్న ఈ రోజుల్లో వారి చరిత్ర, వారి కార్యక్రమాలు, వారివి చిరస్మరణీయం, స్ఫూర్తి కలిగిస్తుంది. ఆ దిశలో పనిచేయాల్సిన అవసరం ఉందనే మరి ప్రేరణ మన మనసులో ఉండిపోతుందనే విషయాన్ని తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన మిత్రులకు, పెద్దలకు, అదేవిధంగా చాలా కాలం తర్వాత కలిసే అవకాశం కలిగిన
మిగతా మిత్రులందరికీ ప్రత్యేకంగా నాకు ధన్యవాదాలు. మీ అందరికీ ధన్యవాదాలు. రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసిన చిన్నారెడ్డి గారు ఉన్నారు. వారిని కూడా 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. గౌరవనీయులు విజయ్ కుమార్ గారు, ఈనాటి ముఖ్య అతిథి గౌరవనీయులు దిగ్విజయ్ సింగ్ గారు, జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు, పాలగుమ్మి సాయినాథ్ గారు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు, పక్క రాష్ట్ర పిసిసి అధ్యక్షులు శ్రీ గౌరవనీయులు రుద్రరాజు గారు, చిరకాల మిత్రుడు రఘువీరారెడ్డి గారు, సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్క గారు, పెద్దలు డాక్టర్ కేవీపీ రామచంద్రరావు గారు, మిగతా పెద్దలందరికీ మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అకాల మరణం పొంది 14 సంవత్సరాలు అవుతా ఉంది. కానీ ఇంకా వారిని మర్చిపోలేకుండా ఉన్నాం. చాలా ఒక చెరగని ముద్ర ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరిపైన వారు వేసిపోవడం జరిగినది. నేను మంత్రిగా రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో పనిచేయడం నా అదృష్టంగా నేను భావిస్తాను. శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈనాడు పేద ప్రజలు ఎవ్వరు కూడా మర్చిపోయినటువంటి కార్యక్రమాలు, కమ్యూనిస్టులు కూడా సాధ్యంగానటువంటి కార్యక్రమాలు నారాయణ గారు తప్పుగా భావించవద్దు. ఆ అమ్మ చేసిపోయింది. భూ సంస్కరణలు కానీ, బ్యాంకుల జాతీయకరణ కానీ, అదే మాదిరిగా ఇళ్ల పట్టాలు ఇవ్వడం కానీ, ఇళ్ళు కట్టేయడం కానీ, ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు చేయడం వల్లనే ఆ కమ్యూనిస్టుల వాళ్ళ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ అమలు చేయడం, ఆ పేద ప్రజలపై చెరగని ముద్ర మనం వేయడం జరిగినది. అలాంటి కార్యక్రమమే జాతీయ ఉపాధి హామీ, దాని తర్వాత మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయడం. గౌరవనీయులు రాజుగారు మాట్లాడినారు. ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది రాజుగారు. ఆనాడు యూపీఏ ప్రభుత్వాన్ని ఒప్పించి ఈ కార్యక్రమాన్ని కరువుకు నిలమైన అనంతపూర్లో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగినది. ఆ రోజు నేను మొదటిసారి మంత్రిగా, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు రాజుగారే ఈ శాఖకు ప్రిన్సిపల్ సెక్రటరీ అనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను. అదే మాదిరిగా ఇవాళ చీఫ్ సెక్రటరీగా ఉండేటువంటి శాంతికుమారి గారే ఈ రూరల్ డెవలప్మెంట్ కమిషనర్గా ఉన్నారు. ఇంకొక రాయలసీమ మహానుభావుడు పెండెగంటి వెంకట సుబ్బయ్య గారి కుమారుడు విజయ్ కుమార్ గారు ఆ రోజు ఈ మహిళా సంఘాలు చూసేటువంటి సీఈఓగా వారు ఉన్నారు. అంటే ఒక డిపార్ట్మెంట్లో చాలా గొప్ప అధికారులు ఆ డిపార్ట్మెంట్ని చాలా చక్కగా నడుపుతున్నటువంటి తరుణంలో నాకు మంత్రిగా పనిచేసే అవకాశం రావడం నా అదృష్టం అనేటువంటి భావన నేను మనవి చేస్తూ ఉన్నాను మీ అందరు కూడా. ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు పదే పదే చెప్పేవాళ్ళు, ఎక్కడ కూడా ఈ కూలీలకు ఇబ్బంది కలగకుండా చూడాలి అనేటువంటి మాట వాళ్ళు చెప్పేవాళ్ళు. కానీ రాజశేఖర రెడ్డి గారికి కూడా కొంతమంది వ్యవసాయదారులు, వారి మిత్రులు ఎవరైతే ఉన్నారో అప్పుడప్పుడు వచ్చి వారు చెప్పిపోతుండేవాళ్ళు, మాకు వ్యవసాయ కూలీలు దొరుకుతలేరు, ఇలా జాతీయ ఉపాధి హామీ ఈ పథకాన్ని మనం చాలా చక్కగా ఇంప్లిమెంట్ చేయడం వల్ల కూలీ రేట్లు బాగా పెరిగినాయి, మాకు వ్యవసాయంలో పెట్టుబడి బాగా పెరిగింది,
అనేటువంటి మాట చెప్పినప్పుడు ఎప్పుడన్నా మేము కనబడితే చెప్పేవాడు, వ్యవసాయ పనులు ఉన్నప్పుడు కొంచెం పనులు ఇవి తగ్గించండి అని. అంటే వారి యొక్క స్నేహితులు శ్రేయోభిలాసులు ఈ పథకం వల్ల మాకు వ్యవసాయం కొంచెం ఇబ్బంది అవుతుంది అనేటువంటి మాట చెప్పేటువంటి సమయంలో మాకు కొంచెం చెప్పేవాళ్ళు వాళ్ళు. కానీ ఎప్పుడు కూడా ఈ పథకాన్ని మనం నిర్వీర్యం చేయాలి లేకపోతే ఇంకేదో చేయాలని మాత్రం అనేది కాదు. కానీ ఒకటి మాత్రం వారి దృష్టిలో ఉండేది, వ్యవసాయానికి ఈ జాతీయ ఉపాధి హామీని అనుసంధానం చేయాలనేటువంటి భావన వారిలో ఉండేది అనే మాట కూడా నేను మీతో మనవి చేస్తున్నాను. దాని తర్వాత ఈరోజు మహిళా సంఘాలు చాలా గొప్పగా, ఆ రోజు నాకు ఇచ్చిన నిర్దేశం రాజశేఖర రెడ్డి గారు, నేను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే రోజున ఈ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 60 లక్షల సభ్యత్వం ఉండేది మహిళా సంఘాల్లో. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మనకు ఎన్నికలకు పోయే వరకు 1 కోటి దాటించాలి అనేటువంటి నిర్దేశం వారు మాకు చేయడం జరిగింది. ఆ ప్రకారంగానే వారు నిర్దేశించింది 1 కోటి అయినా మేము మాత్రం 1,20,00,000 వరకు సభ్యత్వం చేయగలిగినాం ఆ రోజు అనేటువంటి మాట కూడా నేను సవినిగా మనం చేస్తూ ఉన్నాను. అందుకనే చాలా గొప్ప కార్యక్రమం. అంటే నాకే ఆశ్చర్యం అనిపించేది, నేను గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నా, ఒక వాలంటరీ ఆర్గనైజేషన్లో పనిచేస్తూ ఉన్నానని. అందుకని రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంటు ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ మాదిరిగా చాలా తక్కువ అవినీతితో నడిచేటువంటి డిపార్ట్మెంట్గా దానికి మంత్రిగా పనిచేయడం నా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నా అనే మాట నేను మనం చేస్తూ, దాని తర్వాత కేవీపీ గారు, దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారి అనుబంధం ఒక మాట చెప్పాలి. ఇలా దిగ్విజయ్ సింగ్ గారు కానీ మిగతా మిత్రులు కానీ డాక్టర్గా వారు చదువు మొదలుపెట్టినప్పటి నుంచి రాజశేఖర రెడ్డి గారు చనిపోయినంత వరకు వారిద్దరూ కలిసి ఉన్నారు. ఇది గొప్ప అనుబంధం అనేటువంటి మాట. అదే కాకుండా మాకు ఆశ్చర్యం అనిపించేది ఏమంటే, మేము పొద్దున రాజశేఖర రెడ్డి గారి ఇంటికి పోయి ఏదన్నా ఒక సమస్య పట్ల వారికి కనుక తెలియజెప్పుకుంటే, మళ్ళా మధ్యాహ్నం ఎక్కడన్నా అవుతానో కేవీపీ గారు కనపడితే, నీవు పొద్దున రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి పోయి ఈ సమస్య గురించి చెప్పే ఉంటా కదా అంటే, వారిద్దరి మధ్యలో కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా అంత చక్కగా ప్రతి విషయాన్ని కూడా ఓరుకోరు చెప్పుకునడం వల్లనే, ఆ సమన్వయం ఉండడం వల్లనే గవర్నమెంట్ చాలా గొప్పగా ఆ రోజు నడిచిందనేటువంటి మాట కూడా నేను సవినిగా మనవి చేస్తూ ఉన్నాను. అందుకని ఆనాడు జరిగినటువంటి పరిపాలన ఒక స్వర్ణయుగంగా మనం చెప్పుకోవచ్చు అనేటువంటి మాట కూడా నేను మనవి చేస్తూ, మళ్ళా ఒకసారి ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా అలాంటి పరిపాలన రావాలని కోరుకుంటూ రాజశేఖర రెడ్డి గారికి నా హృదయపూర్వక నివాళులు అర్పిస్తూ నేను సెలవు తీసుకుంటున్నా. మీ అందరికీ నమస్కారం. రాజు గారు ఆయన డిస్ట్రిక్ట్ కలెక్టర్గా ఉన్నప్పుడే వాలంటీర్ ఆర్గనైజేషన్ నడిపేవాడు జిల్లాని. ఇప్పుడు కిసాన్ సంఘ్ నాయకులు కోదండ రెడ్డి గారిని చాలా బ్రీఫ్గా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వేదిక పైన ఉన్న అతిథులకి, ఈ సమావేశంలో పాల్గొంటున్న పెద్దలందరికీ నమస్కారం. 2-3 విషయాలు మాత్రమే నేను ఎక్కువ సమయం తీసుకోను, ప్రస్తావిస్తా. 1978లో రాజశేఖర రెడ్డి గారు తొలిసారి శాసనసభ్యుడిగా అయినప్పటి నుంచి నాకు పరిచయం. అప్పటి రాజకీయాలు ఇప్పటి రాజకీయాలు చూస్తే చాలా తేడా. రాజశేఖర రెడ్డి గారు ఒకానొక సమయంలో రాజకీయాలలో బాగా నిమగ్నమై, ఆయన అప్పటికే కొన్ని పరిశ్రమలు నడుపుతూ ఉంటే నష్టాల పాలైనప్పుడు చార్మినార్ చౌరస్తా దగ్గర ఎడిగూడి ఎస్టేట్ అని ఉండే, ఇప్పటికీ ఉంది. అది పెద్ద ఎస్టేటు, మంచి కిరాయాలు వస్తాయి ఆయనకి. అప్పుల పాలైపోయిండు. గత్యంతరం లేక ఆ భవనాన్ని అమ్మడానికి ప్రయత్నం చేస్తే హైదరాబాద్ నగరంలో ఎవరు దొరకలే.
కొనేవాళ్ళు. కేవీపీ రామచంద్రరావు గారు ఇక్కడ వెతికితే ఒక ఆయన దుబాయ్లో సముద్రంలో డ్రిల్లు వేసే ఒక వ్యాపారి, ఆయన మాత్రమే హైదరాబాద్కు వచ్చి దాన్ని కొనగలిగిండు. ఆ రోజు విట్నెస్లో నేను సంతకం పెట్టిన డాక్టర్ కేవీపీ రామచంద్రరావు గారు కూడా సంతకం పెట్టిండ్రు. అంటే నేను ఎందుకు మనవి చేస్తూ ఉన్నా అంటే, రాజకీయాలు ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు పార్టీని నడపడానికి ఏ విధంగా శ్రమపడ్డాడో అనేది చెప్పడానికే నేను ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఇక రెండో విషయము, 2003లో పొత్తులు పెట్టుకోవాలి అని అంటే అప్పుడప్పుడే పుట్టిన పార్టీ. ఈ మూడు పార్టీలతో పొత్తు పెట్టుకోవడం అనేది ఒక పెద్ద సమస్య. అందులో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు భూ పోరాటాలు చేసి పెద్ద ఎజెండాగా తీసుకున్న ఆ పార్టీలను మరి ఎన్నికల పొత్తులో పెట్టుకోవాలంటే పెద్ద సమస్య. రాజశేఖర్ రెడ్డి గారు తొలి చర్చగా నన్ను పుచ్చలపల్లి సుందరయ్య భవనానికి వెళ్ళి రాఘవులు గారితో నారాయణ గారితో మాట్లాడమని ఆదేశించినప్పుడు ఒక 3-4 గంటలు మాట్లాడిన తర్వాత కొన్ని సమస్యలు వారు ముందు పెడితే అవన్నీ మాట్లాడిన తర్వాత చివరిగా రాజశేఖర్ రెడ్డి గారు వారు చెప్పిన విషయాలను ఒప్పుకోవడం, తర్వాత భూమికి సంబంధించిన విషయాలలో అధికారానికి రావడం. రాజుగారు ఇక్కడ ఉన్నారు. ఆ రోజు కోనేరు రంగారావు గారు కమిటీ ఒకటి సంపూర్ణంగా అది ఒక గ్రంథం లాంటిది. ప్రతి కలెక్టర్ ఆఫీసులో అది కలెక్టర్లు దాన్ని అనుసరించేవాళ్ళు. అట్లాంటి సమయం రైతులు, వ్యవసాయము, భూమి, వ్యవసాయ కూలి, ఈ సమస్యలు చాలా కీలకమైన సమస్యలలో రాజశేఖర్ రెడ్డి గారు ఆయా సందర్భాలలో ఈ సమస్యలను పరిష్కారం చేయడంలో మరీ ముఖ్యంగా నేను ఈ సందర్భంగా మనవి చేయదలుచుకున్నా, ఈరోజు రాష్ట్రంలో భూ సమస్యలు, ధరణి అనేది చాలా ఇబ్బందులలో ఉంది. కాంగ్రెస్ పార్టీ దానిపైన చాలా అధ్యయనం చేసింది, తప్పులను ఎత్తి చూపింది. ఆనాడు ఇందిరాగాంధీ గారు మిగులు భూములు పంపకం చేసిన తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తొలి రోజులలోనే రెవెన్యూ సదస్సుల పేర ప్రతి సంవత్సరం ప్రతి గ్రామానికి వెళ్ళి ఎవరైతే పేదవాళ్ళు ప్రభుత్వ భూములు కానీ ఇంకా ఇతర భూములపైన వ్యవసాయం చేసుకునే వాళ్ళందరినీ అట్లాంటి ఒక బంగారు పరిపాలన ఈరోజు అస్తవ్యస్తమైపోయింది. ఈరోజు అట్లా పొందిన పట్టా భూములన్నీ కూడా, ఇందిరాగాంధీ ఇచ్చిన భూములన్నీ కూడా నిషేధిత జాబితాలో పెట్టి ఆ పేదల భూములు మల్టీనేషనల్ కంపెనీలకు ఇస్తున్న సందర్భం ఈరోజు మనం చూస్తున్నాం. సందర్భం వచ్చింది కాబట్టి నేను మనవి చేస్తూ ఉన్నా, రాజకీయంగా కాదు. రాజశేఖర్ రెడ్డి గారి పరిపాలనలో వ్యవసాయము, భూమి, వ్యవసాయ కూలి. ఇందాక చెన్నారెడ్డి గారు అన్నారు ఉపాధి హామీ పథకం విషయంలో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు చాలా పొత్తులు పెట్టుకునేటప్పుడు చాలా గట్టిగా ఈ పథకం పైన వాళ్ళు పట్టుబట్టినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఒక సందర్భంలోనైతే కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చిండ్రు. కలెక్టర్లు మీరు నాట్లు వేసేటప్పుడు కానీ కోతలు కోసేటప్పుడు కానీ ఉపాధి హామీ పథకం పెట్టకండి, రైతుకు ఇబ్బంది అవుతుంది, మిగతా కాలంలో పెట్టండి అని చెప్పి అటు ఉపాధి హామీ పథకాన్ని బతికించడం, ఇటు రైతులకు మేలు చేయడం అనేది, అంటే ఆయన మనసులో ఎప్పుడు కూడా రైతు, వ్యవసాయ కూలి ఏనాడు కూడా కష్టపడొద్దు అనేదే ఆయన అభిమతం. అట్లా చెప్పుకుంటూ పోతే వ్యవసాయ రంగంలో ఆయన చేసిన పెనుమార్పులు
నేను ఆయన మంత్రివర్గంలో మంత్రిగా లేను, కానీ కాంగ్రెస్ పార్టీలో నేను రైతు విభాగానికి అధ్యక్షుడిగా ఉంటే ఒక సందర్భంలో, అనేక సందర్భంలో పోయినప్పుడు నర్సారెడ్డి గారు, నేను ఒక సందర్భంలో పోయినప్పుడు ఒక విషయం మాట్లాడుతుంటే తానంతట తానే అన్నాడు, నాకు ఒక కడుపులో ఒక ఆలోచన ఉంది, రైతుల అప్పులు మాఫీ చేయాలని. నిజంగా ఆ రోజు మన్మోహన్ సింగ్ గారిని ఒప్పించడము అనేది భారతదేశంలో పేరెన్నిక కన్నా ఒక ఆర్థిక శాస్త్రవేత్త, ఈ దేశానికి ప్రధానమంత్రి సోనియా గాంధీ గారు చైర్పర్సన్, ఒప్పించి ఆంధ్ర రాష్ట్ర రైతులకు అప్పులు మాఫీ చేయాలనే కోరిక నుంచి మొత్తం దేశంలోనే అప్పులు మాఫీ చేయడం జరిగింది యూపీఏ ప్రభుత్వం అన్నాడు. 83,000 కోట్ల రూపాయలు. అప్పటికి ఇప్పటికీ చూస్తే చాలా తేడా ఉంది. నేను చివరిగా ఒకటే మనవి చేస్తా ఉన్నా, కేవీపీ రామచంద్రరావు గారు రాజశేఖర రెడ్డి గారి దేహంలో ఒక భాగం. ఆయన ఎప్పుడు మాట్లాడుకునేవాళ్ళు, ఎప్పుడు చేసేవాళ్ళు, నేను చూసిన కేవీపీ రామచంద్రరావు గారు నడుము నొప్పి, నడుముకు పట్టి కట్టుకొని సెక్రటరియట్లో కూర్చొని అందరూ వెళ్ళిపోయే వరకు రాత్రి 11 గంటలకు కూడా పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. ఆ విధంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన శరీరంలో ఒక భాగంగా మంచి వచ్చినా చెడ్డొచ్చినా ఎవరైనా విమర్శించినా వాళ్లను దగ్గరికి పిలిచి మాట్లాడి ఆ సమస్యను పరిష్కారం చేయడంలో రాజశేఖర రెడ్డి గారికి వెన్నంటి ఉన్న మరి కేవీపీ రామచంద్రరావు గారు ఈరోజు ఈ పుస్తక ఆవిష్కరణ, వారు చనిపోయిన రోజు కాబట్టి 14 సంవత్సరాలైంది ఈ పుస్తక ఆవిష్కరణ సందర్భంగా. వారు చనిపోయిన తర్వాత రోషయ్య గారు ముఖ్యమంత్రి అయినప్పుడు నేను వారిని ఒక మాట అడిగిన, ముఖ్యమంత్రి రోషయ్య గారు రాజశేఖర రెడ్డి గారు జన్మదినాన్ని రైతు దినోత్సవంగా ప్రకటించమని చెప్పి వారిని కోరిన. వారు ఒక నిమిషం ఆలోచన చేసి, ఇప్పటికే ఎన్జి రంగారావు గారితో ఒకటి వారి విషయంలో ఒక జీవో తీసినాము, ఏమైనా కోదండరెడ్డి తప్పకుండా నేను చేస్తా అని చెప్పిండ్రు. అందుకే సరే రాష్ట్రం విడిపోయింది. నేను కేవీపీ రామచంద్రరావు గారితో మనవి చేస్తూ ఉన్నా, తెలుగు రాష్ట్రాలలో ప్రతి జన్మదినం రైతు దినోత్సవంగా మీరు పట్టించుకొని ముందల ఉండి ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో భావితర వ్యవసాయదారులకు కానీ, వ్యవసాయ కూలీలకు కానీ, ఈ తరం రాజకీయ నాయకులకు కానీ తెలిసేటట్టుగా మీరు ప్రయత్నం చేయాలి. మీకు ఎంతోమంది సహచరులు ఉన్నారు, మీకు ఒక శాశ్వతంగా ఆ కార్యక్రమాన్ని చేయమని చెప్పి మీతో కోరుతూ, ఈరోజు రాజశేఖర రెడ్డి గారు మన మధ్యలో లేరు. వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ, నేను ఆ రోజులలో అనేక సందర్భాలలో వారితో దగ్గరగా రైతుల విషయం ఏ మాట చెప్పినా కూడా చివరిగా ఒక మాట, నేను మినిమం సపోర్ట్ ప్రైస్ విషయం రఘువీరారెడ్డి గారు ప్రస్తావన చేసిండ్రు. మినిమం సపోర్ట్ ప్రైస్ లిస్టులో లేని పంటలకు కూడా పంట నష్టపరిహారం ఇచ్చిండ్రు, తమలపాకుల పంటలకు కూడా ఇచ్చిండ్రు, ద్రాక్ష పంటలకు కూడా ఇచ్చిండ్రు. చివరికి బెల్లం, రైతాంగం అంతా బెల్లం చెరుకు పండించి బెల్లం తయారు చేసి అమ్ముడు పోకపోతే ఆ బెల్లాన్ని ప్రభుత్వమే ఖరీదు చేసింది నష్టమైనా కూడా. అట్లాంటి పెద్ద మహానుభావుడు. రైతుకు గిట్టుబాటు ధర రావాలి అనే దానికి ఒక అడుగు ముందుకేసి మినిమం సపోర్ట్ ప్రైస్ లేని పంటలకు కూడా ఇచ్చిన సందర్భం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది అనే మాట మనవి చేస్తూ, ఇది రైతాంగం కానీ తెలుగు ప్రజానీకం కానీ చిరస్మరణీయంగా గుర్తుంచుకునే ఒక రైతు రోజు ఇది. అంటే రైతు రాజు అయితే ఎట్లా ఉంటుంది అనేది, రైతు ముఖ్యమంత్రి అయితే ఎట్లా ఉంటుంది అనేది
ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని కార్యక్రమాలు చేసిన సందర్భం ఇది. కాబట్టి నేను మళ్ళీ ఒకసారి వారిని గుర్తు చేసుకుంటూ సెలవు తీసుకుంటా. ఈ కార్యక్రమంలో చివరిగా ఈ కార్యక్రమం ఈ పుస్తకం తయారు చేసిన తర్వాత మేము పబ్లిష్ చేయటంలో మాకు సహకరించి ప్రోత్సహించి ఈ కార్యక్రమం నిర్వహణలో ప్రధాన పాత్ర వహించిన కేవీపీ రామచంద్రరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వేదిక పైన పెద్దలకి, కాలాతీతమైన రాజశేఖర రెడ్డి గారితో ఉన్న అనుబంధాన్ని పంచుకుంటూ ఒక్కసారి మళ్ళీ అందరం కలవగలిగిన సందర్భంగా ఇంత ఆలస్యంగా ఉన్న నా సహోదరులందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా శ్రీ దిగ్విజయ్ సింగ్ గారు, నేను ఇప్పటి వరకు రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా మొట్టమొదటిగా ఢిల్లీలో కాఫీ టేబుల్ బుక్ మన రవి, తరువాత ప్రఖ్యాత చలనచిత్రకారుడు వారి సహకారంతో, శ్రీ దిగ్విజయ్ సింగ్ గారి ఆశీస్సులతో ఆ రోజు శ్రీమతి సోనియా గాంధీ గారు తప్ప ఆవిడ ప్రోత్సాహంతో, ఆవిడ ఇచ్చిన సందేశంతో మొత్తం కాంగ్రెస్ హైకమాండ్ అంతా ఆ రోజు రావడం జరిగింది. దానికి దిగ్విజయ్ సింగ్ గారికి రాజశేఖర రెడ్డి గారి అభిమానుల తరఫున నేను ఎప్పుడూ రుణపడే ఉంటాను. దాని తర్వాత ఢిల్లీలోనే రాజశేఖర రెడ్డి గారు ప్రజాప్రస్థానం పాదయాత్ర గురించి, డైరీ గురించి అప్పుడు కూడా శ్రీమతి సోనియా గాంధీ గారు విదేశాల్లో ఉండటం వలన వారు రాలేక, వారు తప్ప మిగతా పార్టీ యంత్రాంగం అంతా ఆ రోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది. దాని తర్వాత లాస్ట్ ఇయర్ జలయజ్ఞం అనే ఒక రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తి, ప్రతి నీటి బొట్టుని ఏ విధంగా రైతుకి ఎటువంటి అవసరమో ఇందాక మనం పిక్చర్లో చూసాం. ప్రతి రైతు ఆ నీటితోటి అభివృద్ధి చెందాలని ఒక జలయజ్ఞం తలపెట్టారు. దాని మీద లాస్ట్ ఇయర్ ఒక పుస్తకం తీసుకురావడం జరిగింది. అట్లాగే ఈ సంవత్సరం వ్యవసాయ రంగంలో నాకంటే ఎక్కువ అనుబంధం ఉన్న రఘువీరారెడ్డి గారి సహకారంతో వారికి ఉన్న వ్యవసాయ దీంట్లోనూ చూడటంలోనూ వారి తోడ్పాటును తీసుకొని ఈ రైతే రాజు అయితే వ్యవసాయం పండుగే, దీనికి ప్రేరణ ఈవేళ ఎవ్వరం ఈ సభలో పాజిటివ్ విషయాలు తప్ప ఎక్కడా విమర్శాత్మకమైన చేయలేదు. అందువలన దీన్ని ఇట్లాగే
పండుగలాగానే కంటిన్యూ చేద్దాం. ఈ 2 పుస్తకాలు మళ్ళీ దీనికి కూడా దిగ్విజయ్ సింగ్ గారు ముఖ్య అతిథిగా రావటం, 4 పుస్తకాల్లో 3 పుస్తకాలకు ఆయన ముఖ్య అతిథిగా వచ్చారు. తర్వాత రైతాంగం గురించి, రైతుల సమస్య గురించి క్షుణ్ణంగా తెలిసిన పాలగుమి సాయినాథ్ గారికి రాజశేఖర రెడ్డి గారి అభిమానుల తరఫున నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. అట్లాగే రాజశేఖర రెడ్డి గారి మీద నా మీద సోదర వాత్సల్యం ఉండి తమ్ముళ్లాగా భావించేసి సుదర్శన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాం. అట్లాగే ఇందాక మా మిత్రుడు పిసిసి అధ్యక్షుడు చాలా చక్కగా భావి కార్యకర్తలు ఏ విధంగా రాజశేఖర రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్ళగలరో, మళ్ళీ అటువంటి ప్రభుత్వాన్ని ఏర్పరచగలం కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో అని ధీమాగా వారు చెప్పగలిగినందుకు వారికి మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి అభిమానుల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే రాజశేఖర రెడ్డి గారు ప్రజాప్రస్థానం పాదయాత్రని ఆదర్శంగా తీసుకొని అదే స్ఫూర్తితోటి తెలంగాణ అంతా 2 సార్లు అనారోగ్యం పాలైనా పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకోవటంలో మమేకమై వ్యవసాయదారులకి మనోధైర్యం కలిగించిన మా మిత్రుడు సిఎల్పి లీడర్ బట్టి విక్రమార్క గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. రఘువీరారెడ్డి గారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తే అది రాజశేఖర రెడ్డి అభిమానులందరినీ అవమానించినట్టే అవుతుంది. తర్వాత ప్రస్తుతం మా అధినేత గిడుగు రుద్రరాజు గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇందాక మా తరఫున ఆర్గనైజర్స్ తరఫున ఒక పొరపాటు జరిగింది. ఈ పుస్తక స్వీకరణ సందర్భంగా మేము సరిగ్గా ఆర్గనైజ్ చేయలేకపోయాం. ముఖ్యంగా ఈవేళ ఎప్పుడూ అపోజిషన్ పార్టీలో ఉన్న సిపిఐ నారాయణ గారికి, ఒకనాడు మా సహచరుడు ఈరోజు టీఆర్ఎస్ ఎంపీగా ఉన్న మా మాజీ సభాపతి సురేష్ రెడ్డి గారికి, ఇప్పుడు మా పార్టీలో లేని ఇతర నాయకులు అరుణ్ కుమార్ గారికి, మా మిత్రుడు పివి ప్రభాకర్ గారికి, రామనారాయణ రెడ్డి గారికి, అవసరం లేకపోయినా కొనతాల రామకృష్ణ గారికి నేను హృదయపూర్వకంగా జరిగిన ఇన్కన్వీనియన్స్కి, ప్లానింగ్లో లోపంలో జరిగిన ఇన్కన్వీనియన్స్కి నేను వారందరినీ పేరు పేరున క్షమించమని అడుగుతూ ఉన్నా. అట్లాగే తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం యొక్క పూర్తి ఆశీస్సులు సహకారం ఉండటంతో సీట్లో లేం కాబట్టి ఉన్న సీట్ని వదులుకోవడానికి మా నాయకులు కొంతమంది సిద్ధంగా లేకపోవడంతో వచ్చిన పెద్ద అతిథులు కూడా ఇబ్బంది పడ్డారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, జీవన్ రెడ్డి గారికి, మిస్టర్ వంశీచంద్ర రెడ్డి గారికి, వీళ్ళందరికీ నేనేమి ప్రత్యేకంగా మా పార్టీ వాళ్ళు
అందరం కష్ట సుఖాలు పంచుకుంటాం, రేపు అధికారాన్ని కూడా పంచుకుంటాం. అందువలన నేనే ప్రత్యేకంగా ధన్యవాదాలు అది క్షమాపణలు అది నేను చెప్పుకోవాల్సిన పని లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఇచ్చే బలంతో ఉభయ రాష్ట్రాల్లోనూ రాజశేఖర్ రెడ్డి గారి యొక్క ప్రజా సంక్షేమ కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్లడంలో నాకు తోచిన సలహాలు ఇస్తూ ఉంటాను. ముఖ్యంగా తెలంగాణ నాయకత్వానికి విన్నవించుకునేది, వాటిని మీకు ఇష్టమైతే స్వీకరించండి, ఆచరణ సాధ్యమైతే వాటిని ఇచ్చేయండి. ఎందుకంటే మీరు రాబోతున్నారు నెక్స్ట్ గవర్నమెంట్లోకి, మనం రాబోతున్నాం. అప్పుడు మళ్ళీ నన్ను ఆంధ్రవాడు వీడి సలహా చెప్పడానికి లేదు అని దయచేసి అనొద్దు. నేను 1980లో ఈ ఊరు వచ్చాను, అప్పటి నుంచి ఇక్కడే ఓటేశాను. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో పాటు నేరేడు చెర్లకి 2 సార్లు వెళ్ళి అక్కడ దెబ్బలు తినబోయాను. మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లో ఓటేశాను. ఆ అంజన్ కుమార్ యాదవ్కి 4 సార్లు ఓటేశాను. ఎక్స్-అఫీషియో మెంబర్గా నేను ఇక్కడే ఉన్నాను, నేను ఇక్కడే చేసుకున్నాను. కానీ దురదృష్టం ఏంటంటే వివేక రామస్వామిని అమెరికా అధ్యక్షుడిగా ఒప్పుకుంటున్నారు, మన బ్రిటిష్ ప్రధానిగా మన సౌత్ ఇండియన్ ఒప్పుకుంటున్నారు. కానీ నన్ను కూడా నేను ఇక్కడ నా భార్య పిల్లల సాక్షిగా చెప్తున్నాను, నేను తెలంగాణ మట్టిలోనే కలిసిపోతాను. నన్ను కూడా తెలంగాణ వాడి కింద, సగం తెలంగాణ వాడి కిందన్నా నన్ను యాక్సెప్ట్ చేయమని సగం, అందుకే సగం. నన్ను కూడా మీలో ఒకటి చూసుకోండి. రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలు, రాజశేఖర్ రెడ్డి గారి కర్తవ్య దీక్ష, రాజశేఖర్ రెడ్డి గారి కార్యకర్తలకు ఇచ్చే మనోధైర్యం, రాజశేఖర్ రెడ్డి గారి కార్యకర్తని ఓన్ చేసుకునే విధానం, రాజశేఖర్ రెడ్డి గారు తన సహచరుడు కానీ తన అనుచరుడు కానీ ఏదన్నా తప్పు చేస్తే తన మీద వేసుకొని తనే దానికి బాధ్యుడు అన్నట్టుగా తను తీసుకునే విధానాన్ని కానీ, ఆయన యొక్క కర్తవ్య దీక్షను కానీ, ఆయన ఉన్నత ఆశయాలను కానీ మనం జీర్ణించుకొని వాటిని ప్రాక్టికల్గా తీసుకొని వెళ్తే 2023లో మనం అధికారంలోకి వస్తాం. రాజశేఖర్ రెడ్డి గారి యొక్క మనకిచ్చిన చివరి సందేశం, రాహుల్ గాంధీ గారిని నేను ప్రధానమంత్రిగా మనం చూడాలి. ఆంధ్రప్రదేశ్ నుంచి మనం 41 సీట్లు కాంగ్రెస్ పార్టీకి గెలిపించుకున్న రోజునే మన కార్యకర్తలందరూ విశ్రమించాలి అని చిట్ట చివరిగా రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన సందేశం మనందరికీ ఆదర్శం. మనం దాన్ని మన యొక్క శక్తి మేరకు దాన్ని తీసుకెళ్దాం. మళ్ళొక్కసారి వచ్చిన వారికి కొంచెం ఇక్కడ ఉన్న స్థలాభావం వలన కొన్ని ఇబ్బందులు జరిగినాయి. నేను అందరికీ పేరు పేరున మళ్ళీ ఇచ్చేయమని మమ్మల్ని మన్నించమని కోరుకుంటూ ఇటువంటి చక్కటి డయాస్ని ఏర్పరిచి ఇటువంటి విశిష్టమైన వ్యక్తులు
విశిష్ట అతిథులు సుదర్శన్ రెడ్డి గారు, సాయినాథ్ గారు లాంటి వారిని తీసుకొని వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా చేసి 2 పుస్తకాలకు ప్రేరణ అయ్యి ఇంకా ఎన్నో పుస్తకాలకి రాజశేఖర రెడ్డి గారి మీద రావాలని చెప్తున్న విజయ్ కుమార్కి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ, ముఖ్యంగా మధ్యప్రదేశ్ ఎలక్షన్లో నిమిషం తీరిక లేకుండా ఉన్న శ్రీ దిగ్విజయ్ సింగ్ గారు రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న ప్రేమతోటి అంత దూరం వారి సతీమణి వచ్చినందుకు వారికి మరి ఒకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను.